హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ప్రేమే. అరే ఇది కూడా మెసేజ్ అన్నా. మెసేజ్ ఎప్పుడు వస్తుందని చూస్తాడు. దిస్ ఇస్ ద మెసేజ్. నీ ప్రేమే తరగదని. యు హావ్ సీన్ సో మెనీ పీపుల్స్ లవ్. చాలా మంది మనుషుల ప్రేమలు చూసావు, అందుకే మొండిగా తయారైపోయాము. చాలా మంది ఎవరో బాధపడ్డామేమో, గాయపడ్డామేమో. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, యు హ్యావ్ నెవర్ సీన్ ద ట్రూ లవ్. ఆ ప్రేమ మన కలువరిలో కనిపించిన ప్రేమ. ఆ ప్రేమ ఎన్నడూ మారదు. అటు ఇటు పరిస్థితులకు బట్టి, మనుషులు బట్టి కోపడం మానేసి, నటించడం మానేసి, లవ్, ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ లార్డ్. ప్రభు ప్రేమ నీలో కుమ్మరిస్తాడు పరిశుద్ధాత్మని. అప్పుడు మీకు ఏ కొరత ఉండదు, ఏ లోటు ఉండదు, కంప్లైంట్స్ ఉండవు, హేట్రెడ్ ఉండదు, చిరాకులు ఉండవు. చాలామందిలో అలా ఉండిపోయినాయి. ఎవరిని చూసినా విసుక్కుంటారు, తిడతారు, అన్నిటికీ విసుక్కుంటారు. అయ్యో అనిపిస్తుంది నాకు చూస్తే, అయ్యో ఇట్లా అయిపోయినారేంటి వీళ్ళు అనిపిస్తుంది. యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్. ఓ మంచి విధంగా మీ జీవితాన్ని ఆనందించవచ్చు మీరు. యూ కెన్ రియల్లీ ఎంజాయ్ యువర్ లైఫ్. ఒక బాధితుల్లాగా ఉండక్కర్లేదు మీరు. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ లవ్ అనండి. ప్రభు తండ్రి, నీ ప్రేమను బట్టి వందనాలు, నీ కనికరాన్ని బట్టి వందనాలు, నీ కృపను బట్టి వందనాలు. కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్నాం, స్తుతులు అర్పిస్తున్నాం, స్తోత్రాలు అర్పిస్తున్నాం. మీ మనసు తిప్పండి ఫస్ట్. మీరు ఇంకా కొంతమంది అలాగే ఉన్నారు. మీకు తెలియదు అయ్యగారు మా పరిస్థితి ఇట్లానే ఉంటుంది, మా పరిస్థితి మీకు వస్తే తెలుస్తుంది, మాకు రాక్కర్లేదు. కొంతమంది అలాగే అంటారు, మీకు వస్తే తెలుస్తుంది. ఎందుకు అట్లా అంటించాలని చూస్తాను వేరే వాళ్ళకి? అది చెడ్డ అలవాటు. నువ్వు ఉన్న స్థితిని అందరికి ఎందుకు రావాలి? అవసరం లేదు. నువ్వే బయటికి రా ఫస్ట్. అక్కడి నుంచి నువ్వే ఆ స్థితి నుంచి బయటికి రా. కమ్ అవుట్ ఆఫ్ దాట్ ఫస్ట్. నీ వల్ల అవుతుంది. ఒక్క అడుగు బయటికి వేసేస్తే బయటకు వచ్చేస్తావు. ఆ బాధలోంచి బయటకు వస్తావు, ఆ చింతలోంచి బయటకు వస్తావు, ఆ మనుషులు గాయపరిచిన స్థితిలోంచి బయటకు వచ్చేస్తాం. చేతులోంచి బయటికి రావచ్చు ఇప్పుడే. లెట్ ద హోలీ స్పిరిట్ మినిస్టర్. పరిశుద్ధాత్మ దేవుడు నీలో పరిచర్య చేయనివ్వు. నీ హృదయాన్ని ఆయన మార్చేస్తాడు. కఠిన హృదయాన్ని తీసేసి మంచి నెమ్మది గల నిర్మలమైన హృదయంగా మారుస్తాడు. హల్లెలూయా. నీ కఠినత్వం వల్ల నీకేం మేలు రాదు, నీకు నష్టమే వస్తుంది. ఎవ్వరికి నష్టాలు జరగవు నువ్వు కఠినంగా ఉంటే. ఇప్పుడు నువ్వు మనసు మార్చుకుంటే నీకు హీలింగ్ వస్తుంది, నీకు స్వస్థత వస్తుంది, నీ శరీరానికి స్వస్థత వస్తుంది, నీ మనసుకు వస్తుంది, నీ ఫైనాన్సెస్ కూడా వస్తుంది స్వస్థత. గివ్ అప్ ఆల్ ద హార్డ్నెస్. కఠినత్వాన్ని వదిలేయండి. గివ్ ఇట్ అప్. మిమ్మల్ని ఎవరో గాయపరిచారు, వదిలేయండి. చెప్పండి, ఐఎమ్ లీవింగ్ దట్, ఐఎమ్ ఫర్ గివింగ్ దెమ్, ఐఎమ్ లీవింగ్. నేను వదిలేస్తున్నాను. నెక్స్ట్ టైం వాళ్ళని కనబడితే ముఖం తిప్పను నేను. ఐ విల్ ఎంబరేజ్ దెమ్. వాళ్ళు పట్టుకుంటాను, హగ్ చేసుకుంటాను, చెప్తాను థ్యాంక్ యూ అని చెప్తాను. వాళ్ళని ప్రేమిస్తాను, వాళ్ళని మంచిగా పలకరిస్తాను. అసలు వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడను, తిట్టుకోను. నేను హ్యాపీగా ఉంటాను. చెప్పండి, ఆ వాక్యంలో ఉంది, మత్సరం ఎముకల కుళ్ళనుంది. రోగాలకు కారణము మీరు తిట్టుకోవడమే. తిట్టుకోకండి ప్లీజ్. మీరెందుకు మీ శరీరాన్ని నష్టపరుచుకుంటారు? ఫ్రీగా ఉండండి. మనకి టైం లేదు. మనుషులు రక్షించేంత టైం సరిపోవట్లేదు, దేవుని స్తుతించేదానికి టైం సరిపోవట్లేదు, ఎన్నో పనులు ఉన్నాయి, మనకు టైం సరిపోవట్లేదు. వై ఆర్ యు వేస్టింగ్ టైం టు హేట్ సంబడి? కూర్చొని పని కట్టుకొని టైం తీసుకొని ఒకళ్ళని తిట్టుకుంటే ఎందుకు కూర్చుంటారు? అంత టైం ఉందా మీకు? యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. వాక్యం విన్నప్పుడు మా హృదయాలు తెరవబడ్డాయి, మా మనసు తెరవబడింది. స్వీకరించాము, ఇప్పుడు స్వీకరించాము, రాబోతున్నవి స్వీకరిస్తున్నాం. మాలో మా ద్వారా జరుగుతున్న పరిచర్యకే పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. సమస్త మహిమగంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువుని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన కృప నిరంతరం ఉంటుంది, ఆయన దయాళుత్వం ఎల్లకాలం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన కృప నిరంతరం ఉంటుంది. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దయచేసి కూర్చోండి. కొన్ని సంగతులు నేను మీకు మాట్లాడిన తర్వాత నేను మీకు బలలోకి తీసుకెళ్తాను.
హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమందికి నేను చెప్పిన మాటలు అర్థమవుతున్నాయి? ఇక మీదట ఏ కఠినత్వం పెట్టుకొని అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. సగమే చెప్పిన వాళ్ళు నాకు తెలుసు. పక్కన వాళ్ళకి తిరిగి చూసి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాళ్ళని చూసి వాళ్ళని చూడమన్నా నేను. ఎందుకంటే వాళ్ళు చెప్పని వాళ్ళే వాళ్ళు. ఎవరైతే చెప్పలేదో వాళ్ళలోనే ఉంది అసలు. గుర్తున్నావు నాకు నువ్వు అని చెప్పాలి వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. రిలాక్స్. ఇది ట్రైనింగ్ క్యాంప్. ట్రైనింగ్ అయ్యేదే బయట విస్ఫోటనం చేయడానికి. ఆమేన్. మీకోసం ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ సిద్ధపడతాయి. గడిచిన వారం మనందరం ఒక మంచి చక్కటి సర్వీస్ గుండా వెళ్ళాం. దేవుని మనకు సర్వీస్ చేసుకోలేదు, దేవునికి చేసాం. ఆరాధనలు అన్నప్పుడు ఆరాధన ఇంగ్లీష్లో సర్వీస్ అంటారు కదా. అంటే సర్వీస్ అంటే అర్థం ఏంటి? పరిచర్య. పరిచర్య పరిచర్య చేసినప్పుడు మనకి చేసుకోవట్లేదు మనం పరిచర్య. అవునంటారా కాదంటారా? కొంతమంది వాళ్ళకి పరిచయం అనుకొని వాళ్ళకు చూసుకుంటూ ఉంటారు, ఏముంది నాకు ఏం చేయలేదు ఇక్కడ అన్నట్టు. మీకేదో సర్వీస్ చేయించుకోవడానికి రావట్లేదు. మనం కలిసి దేవుణ్ణి స్తుతించడానికి, ఆయనకి పరిచర్య చేయడానికి వస్తున్నాం. సో అందరిలో బాధ్యత ఉందనండి. పక్కలోకి చెప్పండి, మనం ఆయనకి పరిచర్య చేయడానికి వస్తున్నాం. కలిసి సంఘముగా మనం పరిచర్య చేయడానికి వస్తున్నాం, మనకి మనం చేయించుకోవడానికి కాదు. చాలాసార్లు వ్యక్తిగతంగా కలుసుకోవాలని ఏదో ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పాలని ఉంటుంది, కానీ అవి పక్కకు పెట్టండి ఫస్ట్. అందుకు రావట్లేదు మీరు. అది కొత్తగా వచ్చిన వాళ్ళు, వాక్యం సరిగా తెలియని వాళ్ళు వస్తారు. అందుకు నువ్వు చాలా కాలం నుంచి ఇక్కడ వస్తూ వాక్యం ఎరిగితే, వాక్యం తెలిస్తే, ప్రతి వారం ఇలాంటి సందర్భం, ఇలాంటి ప్రత్యేక ఆదివారం ఆరాధన అనగానే వచ్చినప్పుడు నేను ఎప్పుడు దూరాల అయ్యగారి దగ్గర కలవాలని చూడొద్దు. ఫస్ట్ మనం వచ్చిందే ఒక బాధ్యతతో, మనం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. ఆమేన్. అర్థమవుతుంది మీకు? అంటే మనము మన జీవబలు అర్పించడానికి కలిసి మనము చేతులెత్తుట ద్వారా, మాటలు పలుకుట ద్వారా, స్తుతులు పాడుట ద్వారా మన దేవునికి పరిచర్య చేయడానికి వస్తున్నాం. మరి స్తుతులు ఎవరు పాడతారు, ఎవరు చేతులు ఎత్తారు? రోజు అలవాటు ఉన్నలే చేస్తారు. అందుకే కొంతమంది మనం చూస్తాం చేతులు ఎత్తారు, తర్వాత పాటలు పాడరు. ఏమంటే కొత్త పాట పాడారు అందుకే పాడలేదంటారు. ఎన్నిసార్లు కొత్త పాట అంటారు దాన్ని? ఇప్పటికి పాడి పాడి ఒక 100 సార్లు అయిపోయింది. అయినా వాళ్ళకి కొత్తగానే ఉంటుంది. ఎందుకో తెలుసా? వాళ్ళు ఇంట్లో పాడరు, అది మనకు బాగా తెలుసు. అలాంటి వాళ్ళు చెప్తే ఏం నమ్మద్దు, వాళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఇక్కడికి వస్తేనే గుర్తొస్తుంది ఈ పాట. మనం రోజు పాడేది పాడినా, ఇన్నాళ్ళ నుంచి పాడుతుంది, నీ వాక్యం సత్యం అనగానే అందిస్తుంది అంటారు. ఎందుకు? వాళ్ళు ఎక్కడ పాడరు, ఇక్కడే పాడతారు. అదే ప్రాబ్లం. మ్యాక్సిమం నేను అందుకే క్వైర్లో ఉండి పరిచర్య చేస్తున్న వాళ్ళు నేను అంటాను, క్వైర్ ఉండి లీడర్స్ కాదు, పరిచరకులు. అందరం పరిచరకులు. నేను కూడా మీకు వాక్యం పరిచర్య చేస్తున్నాను. ఈ లాంగ్వేజ్ మార్చుకోవాలనండి, అర్థాలు కూడా మార్చుకోవాలి. అర్థమైందా మీకు? మొన్న మేము పోయిన వారం పెళ్ళికి వెళ్ళాము. మన ఉప్పల్ బ్రాంచ్లో ఆరాధన విషయంలో పరిచయం చేసే అబ్బాయి పెళ్ళైంది. అక్కడ వెళ్తే మేము అక్కడ చాలా వేడిగా ఉంది, ఎండ, చాలా ఎండ. వాళ్ళకంటే ఎక్కువ నా గురించి బాధపడిపోతుంది. అయ్యగారికి వేడవుతుందేమో, అయ్యగారికి వేడవుతుందేమో, అయ్యగారికి వేడవుతుందేమో. నా సంగతి వాళ్ళకి తెలియదు, నేను వేడిని కూడా ఎంజాయ్ చేస్తాను. నాకు అర్థమైతే ఎంత బాగుంటుంది. ఎందుకు చల్లదనాన్ని ఎంజాయ్ చేయాలా? నాకు చాలా ఇష్టం. ఏంటో తెలుసా? చెమటలు కారిపోతుంటే మీరు అనుకో, మీరు కష్టమేమో కానీ నాకు ఇష్టం. ఏంటంటే ఆయన రక్తమైన కార్చాడు మన కోసం, చెమట కూడా కార్చలేము మన కోసం. ఎక్కడ అలిసిపోతాం మనం, ఎక్కడ నలిగిపోతామేమో అని ఫీల్ అయిపోతుంది. మొత్తం ఉక్కపోసి ఇలా నీళ్ళు గారుతున్నాను నేను అంటున్నాను. దాంట్లో అలసట రాదే మరి? వై?
ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు, ఆటలాడుతున్నప్పుడు, ట్రిప్పులకు వెళ్ళినప్పుడు ఎండ అంటారు. అప్పుడు కూర్చుందామని, వద్దు తిరగాల, చూడాలి ఇదంతా. ఆ పైకి ఎక్కి ఫోటో దిగితే బాగుంటుందంటే అప్పుడు నడుము నొప్పి గుర్తురాదు, కాళ్ళ నొప్పి గుర్తురాదు, అక్కడ దిగాల్సిందే. ఇప్పుడు ఎక్కాల, వద్దులే అబ్బా నువ్వు ఎక్కలేవు కదా. చర్చిలో అయితే నిలబడిన కూడా నిలబడు ఆరాధన అంటే పర్లేదు ఎక్కుతావు, ఫోటో కావాల కదా ఇంటికి పోయేసరికి. ఇవన్నీ ఏంటి? తప్పంటలేను నేను మీరు చేసేది. వాటి మీద మీకు మక్కువ ఉంది కాబట్టి అలా చేస్తున్నారు, ఆశ ఉంది కాబట్టి చేస్తున్నారు. మరి దేవుని పట్ల ఆశ ఉంటే విసుకొస్తుందా? నేను చిన్నగా ఉన్నప్పుడు మేము గండిగుంట వెళ్ళేవాళ్ళం సభలకి, రాజబాబు గారి సభలకి. అక్కడ ఓన్లీ ఎండుగడ్డి పరిచేవాళ్ళు, కిందంతా రాళ్ళు మెట్టలు అన్నీ ఉండేవి. అది తగలకూడదు గట్టిగా అని పరిచయం. అది అప్పుడిప్పుడు జరిగిపోయింది, ఒక మట్టి కింద గుచ్చుకుంటూ ఉండేవి. అయినా ఏమనిపించేది కాదు. ఆ పందిరి కింద ఇంకా ఎండకి ఉగ్గిపోయేది. ఇట్లా ప్రార్థన అయిపోగానే ఆ భోజనం పెట్టేవాళ్ళు. ఆ భోజనం వేడివేడి అన్నం పెట్టేవాళ్ళు, వేడివేడి ఎండ కింద. అది తింటే నెత్తిలోంచి చెమటలు వచ్చేవి ఇలాగా. అయినా ఇది తినేవారు. అబ్బా ఎంత బాగుందో, ఎంత బాగుందో, ఎంత బాగుందో. పొలంలో పండిన బియ్యం కదా, తెలుసు కదా ఎలా ఉంటుంది, గట్టిగా. అంటే మనకు అలవాటు లేని వాళ్ళకి మంచిగా అలా పెట్టి ఎవరు కానుక తెస్తే ఆ బియ్యంలన్నీ వండేసి పెడతారు. టేస్ట్తో సంబంధం లేదు. సాంబార్ ఒకటి చేస్తే, దోసకాయ పచ్చడి చేస్తారు. ఆ ఎట్టి తింటుంటే అబ్బా చికెన్ గుర్తురాదు, మటన్ గుర్తురాదు. ఆ ఆనందమే వేరు. అలా తిన్నామో లేదో ఇలా పరిగెత్తాలి మీటింగ్కి. ఒక్కొక్క మీటింగ్లో 3 ప్రసంగాలు ఉండేవి. అప్పుడు అదే ఆనందం. ఓసారి నేను వెళ్ళాల్సి వస్తే, పరిచయం చేయడానికి వెళ్ళాల్సి వస్తే, ఎండకి లారీలెక్కి వెళ్ళిపోయేవాడిని. జనరల్ కంపార్ట్మెంట్ ట్రైన్లో ఒకరోజు వెళ్తే తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయినాను వెళ్ళేసరికి. ఒకటి ఎండకి, ఇంకోటి దాంట్లో ఉన్న స్మెల్కి. కేరళ ఎక్స్ప్రెస్ మీరు ఎప్పుడైనా అడిగి చూడండి, తెలుస్తుంది దాని సంగతి. జనరల్ బోగిలో ఎక్కితే నా తల ఒక చోటు ఉంది, చెయ్యి ఒక చోటు ఉంది, కాలు ఒక చోటు ఉంది. నా చేతిలో బ్యాగ్ ఉంది, అది కాపాడుకోవాలి, మళ్ళీ అది పోవద్దు. బ్యాగ్ను వదలట్లేదు నేను. నన్ను పట్టుకెళ్ళాలంటే బ్యాగ్ లాగితే నేను కూడా వస్తా, అలా ఉన్నా. అది కిటికీ దగ్గర ఇట్లా పెట్టిన తల వేడి గాడుపులు కొట్టి 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 నేను దిగాల్సిన చోటు దిగేసరికి రూమ్కి వెళ్ళి పడ్డానంటే నాకు ఈ బొబ్బలు వచ్చి ఇదంతా ఊడిపోయింది తోలు. అది తట్టుకోలేక ఆ వేడి. మంచి ఎండవేళ ప్రయాణం అది. కాబట్టి అలాంటి జనాల్లో పడిపోతే అప్పుడు ఏం తెలియదు మాకు. సాయంత్రం మీటింగ్ మీద ఉంది దృష్టి, ఓపిక లేదు ఒంట్లో. సాయంత్రం మీటింగ్ ఉంది. అప్పుడు నేను అంటున్నాను, మీటింగ్ టైం అవుతుంది అంటున్నాను. మాకున్న పరిచర్య టీంలో వాళ్ళు అంటున్నాను, నువ్వు ఒళ్ళు కాలిపోతుంది, నీకు పరిస్థితి బాగాలేదు, నువ్వెట్లా టీంలో పరిగెడతావు ఇప్పుడు? అప్పటికి నాకు ఇంకా దైవిక ఆరోగ్యం అని తెలియదు. అయినా సరే నా ఆశ అంతా ఏంటంటే ఈవినింగ్ మీటింగ్లో ఉండాలి. అయితే మా పరిచర్లో తెలిసిన ఒక ఆయన ఏం చేశాడంటే కొబ్బరి బొండం, మజ్జిగ, ఇంకా నిమ్మకాయ 3 కలిపేసి బాటిల్ నిండా తాగించేసాను బలవంతంగా. కక్కినా పర్లేదు తాగను. తాగి 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 అయినా వేడి తగ్గట్లేదు. అప్పుడు అయ్యగారు పిలిచాడు రూమ్లోంచి. అబ్బాయి అన్నాడు, అంటే తెలియక. అప్పుడు పరిచారకుడు వెళ్ళి అన్నాడు, వేరే ఇంకో ఆయన, అయ్యా ఆయనకి బాగాలేదు, ఒళ్ళు కాలిపోతుంది. అవునా అన్నాడు. ఆయన పిలిచాడు కదా, ఈయన పోయి చెప్పే లోపల నేను మెల్లగా లేచి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. తూలుకుంటూనే వెళ్ళా. అలా మొక్కలు వేసి కూర్చున్నా. ఏనా ఏంటి అన్నాడు. అంటే అయ్యా కొంచెం ఈవినింగ్ మీటింగ్ కల్లా సెట్ అయిపోతాను. ఇలా దగ్గరకు వచ్చి చూస్తే చాలా వేడి ఉంది. అప్పుడు ఏం చేశానంటే ఆయన బాటిల్ నుంచి తీసి కప్పులో ఛాయ్ పోసి ఇది తాగన్నాడు. ఆ ఛాయ్ తాగి వెళ్ళి పడుకున్నాను. మళ్ళీ గంటకు లేచి కూర్చున్నా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన ఏమి ఇచ్చాడో అది మెడిసిన్ కాదు ఇచ్చింది. ఆయన ఇచ్చింది ఏది ఇచ్చినా నాకు పనిచేస్తుందని నేను తీసుకున్నాను. లేచి కూర్చున్నాను. సాయంత్రం మీటింగ్కి వెళ్ళిపోయాను. అసలు పొద్దున్న చూసినట్టు సాయంత్రం చూస్తే అర్థమే కాదు నన్ను. కాబట్టి ఆశ ఉన్న వాళ్ళని ఏది ఆపలేదు. ఆశ లేనివాడికి అన్నీ ఆపుతాయి. ఈడు దానికి వచ్చి కూడా గేట్ దగ్గర ఆగిపోతారు వాళ్ళు. ఎవరో ఒకరు దొరుకుతారు. అవునా అట్లనా అని కూర్చుంటారు అక్కడ. ఎవరో ఒకరు వచ్చి మళ్ళీ పొడవాలా, పైకి వెళ్ళొచ్చు కదా, ఇక్కడే ఉన్నాం ఏంటి, లోపలికి వెళ్ళొచ్చు కదా హాల్లోకి. వెళ్తున్నాం, మీరేనా భక్తులు, మేము కూడానా అంటారు. సాకు ఎట్లా లేచిపోవాలి ఆయన నుంచి. కొంతమంది ఉంటారు, భలే కళాకారులు ఉంటారు, మన కళ్ళు మూసుకంగా అలా లేచి వెళ్ళిపోతారు. కొంతమంది ధైర్యం లేక వెయిట్ చేస్తుంటారు, ఎవరైనా ఉంటే బాగుండు మా తోడని.
వాళ్ళకి ఎట్లా వస్తుంది మెసేజ్? వాళ్ళు వెనకాల లేచినా ముందు వస్తుంది మెసేజ్. వాళ్ళు వెనక నుంచి పోగా వీళ్ళు ముందు నుంచి వెళ్ళిపోతారు. మరి అది నిజంగా మెసేజ్ కొట్టుకుంటారేమో తెలియదు. ఆశ గల వాడిని దేవుడు తృప్తిపరుస్తాడు. బట్ టుడేస్ మై మెసేజెస్ అదే, నీకు ఆశ మాత్రమే సరిపోదు. ఆశ కంటే మించి ఒక పట్టుదల కావాలి, ఒక ప్యాషన్ కావాలి, ఒక తీవ్రత కావాలి దేవుని విషయంలో మీకు. అది మీ మట్టుకు మీరే జాగ్రత్త పడాలి, మీ మట్టుకు మీరే ఆ పట్టుదలను గట్టిగా ఉండాలి. మీరు పట్టుకున్న దాన్ని బట్టి చాలా ఆశ ఉండాలి, తీవ్రత ఉండాలి మీకు. వాక్యంలో ఒకానొక సందర్భంలో మనం చూస్తాము, దావీదుకి ఒక పట్టుదల ఉందంట. దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలి అని అనుకున్నాడు. అదేదో నిన్న మొన్న వచ్చిన కొత్త పట్టుదల కాదు. ఆయన ఎప్పటి నుంచో ఆ ఆశను లోపల పెట్టుకున్నాడు. మేబీ చాలాసార్లు ఆయన చూసి అనుకున్నాడు, నాకే కనుక అవకాశం వస్తే నేను ఒక గొప్ప స్థానాన్ని దేవుడి కోసం ఏర్పాటు చేస్తాను, ఆయన నిబంధన మందసం కోసం ఏర్పాటు చేస్తాను అని చాలాసార్లు అనుకున్నాడు మనసులో. ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుని కోసం నేను పట్టుకోవాలి, ఎవరు ఎక్కలేనంత పైకి నేను ఎక్కాలి, అక్కడ ఒక బలమైన గొప్ప స్థానాన్ని దేవుని కోసం నేను ఏర్పాటు చేయాలి. అది ఆయన టార్గెట్స్ లైఫ్లో. ఆయనకున్న సామర్థ్యమా శక్తి ఇవన్నీ అనవసరం. ఆయన ఆశల నాకేం తెచ్చుకోవాలి, నేనేం తెచ్చుకోవాలి. ఈ వాజ్ నెవర్ కంప్లైనింగ్. అంటే నేను ఇప్పుడు మీకు ఒక క్రీస్తుని గురించిన మనస్సు ఒక భక్తుని జీవితంలో చూపిస్తున్నాను. నేను చూపించేది క్రీస్తుని చూపిస్తున్నాను ఆ భక్తుల నుంచి. కానీ ఆయన బలహీనతలు నేర్చుకోకండి. వాక్యంలో ఉంది, అవి దృష్టాంతాలుగా మన ముందు ఉన్నాయి. దావీదుని కాదు మీరు అనుసరించేది, క్రీస్తునే. కానీ ఆయనలో నా మనస్సు మనం నేర్చుకుంటాం, ప్రేరేపించబడతాం. వి విల్ బీ ఎంకరేజ్డ్ బై సచ్ థాట్స్. అతనికి ఏమీ తెలియదు, కానీ ఆయనకు ఆశ ఉంది. ఆ ఆశని దేవుడు చూశాడు, ఆ ఆశని దేవుడు చూశాడు. ఆయన ఆశలో ఆగట్లేదు అసలు. అప్పుడు ఆయన్ని ఆ గొర్రెలు కాచుకునే స్థలం నుంచి పిలిచాడు, అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇవన్నీ దేవుని మాటల్లోనే వింటాం మనం. ఆయనే మాట్లాడుతున్నాడు ఇలాగా. ఎందుకంటే ఇది కొత్తగా పుట్టుకొచ్చేది కాదు. ఈరోజు పులుముకుంటే అది ముందు నుంచి మీలో ఉండాలి. అది మీలో పుడితేనే ఉంటేనే పని చేయగలరు మీరు. అలాంటి వాళ్ళు ఎవరికి వినరు, ఎవరికి ఆగరు. వాళ్ళనే మనము ఆదరణ పుత్రులు అంటాం. మనం ఇంగ్లీష్లో సన్ ఆఫ్ కన్సోలేషన్, లేదా ప్రోత్సహించే పుత్రులు. వాళ్ళు చేసే ప్రతి పని ఒక ఊరటనిస్తుంది, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఎండలో చల్లటి నీళ్లు తాగినంత ఆనందాన్ని ఇస్తుంది వాళ్ళు చేసే పని. చుట్టూ ఉన్న కఠిన పరిస్థితులలో వాళ్ళని చూసినప్పుడల్లా చల్లటి గాలి వీచినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళు అసలైన సంఘంలో కావాల్సిన వాళ్ళు. మొన్న 30 సంవత్సరాల ఆ మధ్యలో చుట్టూ ఉన్న వాళ్ళు రండి అన్నప్పుడు చాలామంది ముందుకు వచ్చారు కదా. ఎందుకు వచ్చారు? ఏదో దొరికేస్తుంది ఈరోజు అన్నారు కదా. ఏం దొరికింది? అది పిలిచింది మీకేదో మళ్ళీ ఏదో దొరికించుకోవడానికి కాదు. మనకు దొరకాల్సింది ఈ అవసరతల గురించిన వాటి కాదు. దేవుని పట్ల, దేవుని మందిరం పట్ల ఆశ మీకు దొరకాలి, మీలో పుట్టాలి. అప్పుడే మిగతావన్నీ వస్తాయి. ఇప్పుడు దేవుని మందిరం అంటే 2 అర్థాలు వస్తాయి. ఒకటి దేవుని రాజ్యము, రెండవది మీ స్థానిక సంఘం. రాజ్యము లేదా క్రీస్తు శరీరం అనబడిన సార్వత్రిక సంఘం అనండి, అది బిగర్ పిక్చర్. అంతే సమయంలో మీ లోకల్ చర్చ్, మీరు ప్రస్తుతము ఎక్కడైతే సహవాసం చేస్తూ ఎదుగుతున్నారో ఆ సంఘం, ఈ సంఘం మీద, దేవుని రాజ్యం మీద మీకు ఆశ మక్కువ ఉండాలి. మీలో ఒక ప్రీతి ఉండాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? మీలో ఒక మంట ఉండాల.
అనొచ్చు. అనండి, మంట అనండి. యా, ఏంటది అంటే సాధించాలన్న కసి. ఏదో ఒకటి చేయాలి, వెళ్ళిన ప్రతిసారి నేను ఏదో ఒకటి చేయాలి, ఊరికే వెళ్ళకూడదు, నా వల్ల ఏదో ఒకటి జరగాలి. అనేకులకి నిరీక్షణ కలిగేలాగా, అనేకులు దేవుని వైపు తిరిగేలాగా నేను ఏదైనా చేయాలి అనే ఆశ ఉండాలి మనం. అలాంటి ఆశ ఉన్న వాళ్ళని, అలాంటి పనులు చేసే వాళ్ళని ఆదరణ పుత్రులు అంటారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే మీ ద్వారా ఆదరణ వస్తుంది, మీ ద్వారా ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మనం వెళ్దాం ఇప్పుడు మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయంకి వెళ్దాం. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము మొదటి వాక్యం నుంచి చూస్తే, ఇక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్ నేను మీకు చెప్తాను. అసలు ఈరోజు ఇక్కడికి ఈ సమయానికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, దావీదు గారికి తన ఆశ అంతటిని బట్టి దేవుడు ఒక సమయాన్ని ఇప్పుడు ఇచ్చాడు. అసలు ఏంటి ఆ ఆశ? సరే, ఇక్కడికంటే ముందు మనము మొదటి దినవృత్తాంతాలు 14వ అధ్యాయంకి వెళ్దాం. మొదటి వచనం. నో నెక్స్ట్ తన జనులకు 17. సో ఇవన్నీ సందర్భాలు. సరే, ఇక్కడ కూడా ఒక బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. ఏంటంటే, రాజు అయ్యాడు దావీదు. దాని తర్వాత దేవుని మందస్థాన్ని తీసుకొచ్చాడు, ఒక గుడారంలో పెట్టాడు. ఆ గుడారంలో అందరూ కూడా ఎలాగ ఆరాధన చేయాలో వాళ్ళందరికీ హెచ్చరించాడు. దాని తర్వాత ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఆ గుడారాన్ని అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఈ 15వ అధ్యాయంలో కూడా మీరు చూస్తారు. నో ఐఎమ్ టెల్లింగ్ యూ సంథింగ్ ఎల్స్. 15వ అధ్యాయంలో కూడా ఐ విల్ షో యూ సంథింగ్. ఇక్కడ మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నేను గడిచిన దినాల్లో నేను చెప్పాను, ఎందుకు మనము ఇష్టం వచ్చినట్టు పాడలేమని అన్నానా? ఎందుకు మన నోటికి ఏదో వస్తే అది పాడకూడదని. ఏదో ఒకటి పాడేసి దేవుని స్తుతి అనకూడదు మనం. లీడ్స్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మన హృదయం చాలా తొందరపడుతుంది, ఆశగా ఉంది, టెక్నాలజీ స్లోగా ఉంది. సో 15వ అధ్యాయంలో మనం చూస్తాము, 14వ వచనం. అప్పుడు యాజకులను లేవీయులను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమను తాము ప్రతిష్ఠించుకొనిరి. అయితే ఆ మందసం ఒకసారి తప్పు చేశారు కదా, తప్పు చేసిన తర్వాత మళ్ళీ సరి చేసుకున్నారు. సరి చేసుకొని వాళ్ళు సరిగా తెచ్చారు. సో అది మనం చూస్తున్నాం ఈ అధ్యాయంలో. అంతా వచ్చారు, అందరూ వచ్చారు, తీసుకొచ్చారు. నిబంధన మందసాన్ని దావీదు ఏర్పాటు చేసిన చోట పెట్టారు. అంతా అయిపోయిన తర్వాత దావీదు అందరిని దీవించి పంపించాడు. నెక్స్ట్ 16వ అధ్యాయంలోకి వెళ్దాం. నౌ లుక్ ఎట్ దిస్, వెరీ ఇంపార్టెంట్. 16వ అధ్యాయం మొదటి వచనం. ఈ ప్రకారం వారు దేవుని మందసమును తీసుకొని వచ్చి, మీ బైబిల్లో కాకపోతే కనీసం స్క్రీన్ మీద చూసి చదవండి. దావీదు దాని కొరకు వేయించిన గుడారం నడుమును దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తర్వాత అతడు యెహోవా నామమున జనులను దీవించి, పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను, ఒక భక్ష్యమును, ఒక ద్రాక్ష పండ్ల అడను పంచిపెట్టెను. ఓ చూసారా, ఇట్స్ ఎ బిగ్ థింగ్. లక్షల మందికి ఒక్కొక్కరికి అన్ని పంచాడంట. దాని తర్వాత ఏమి, ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. నౌ సంథింగ్ నేను చెప్పింది మీకు వస్తుంది. మరియు అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేయొచ్చు. ఏంటంట? సేవ చేయొచ్చు. ఏం చేయొచ్చు? సేవ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేవన్నీ ఏంటి? ప్లెజర్స్ కాదు, ఏదో టైంపాస్ కాదు. ఇక్కడ సేవ చేయొచ్చు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి ఏం చేయడానికి? ప్రసిద్ధి ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయొచ్చు.
వందించుటకును. ఇంకా అండి వందించుటకును అంటే థ్యాంక్స్ చెప్తూ ఉండడానికి, ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. ఎవరిని? దేంట్లోంచి? లేవీయులలో. నాట్ ఎవ్రీబడి. దిస్ ఈస్ గాడ్స్ టీచింగ్ టు హిమ్. వాస్తవానికి అసలు ఇంతకుముందు మోషే గారు ఎప్పుడైతే మోషే గారి ద్వారా నిబంధన మందసము, దాని తర్వాత దానికోసం గుడారము ఏర్పాటు చేయబడిందో, అక్కడ స్తుతి ఆరాధన టీం లేరు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన సర్వీస్ అంతా కూడా బలులు అర్పించడమే. ఇది ఇట్ ఈస్ నాట్ టోల్డ్ బై గాడ్. ఇది దేవుడు చెప్పలేదు. మరి దావీదు ఎలా చేశాడు ఇది? ఆయన ఒక ప్రవక్త కాబట్టి, రాబోతున్న వాటి సూచన ఆయన గ్రహించాడు కాబట్టి, దేవుడు ఆయన మనసు తెరిచాడు కాబట్టి, ఆయన ఒక గుడారాన్ని వేసి దాంట్లో మందసాన్ని పెట్టి, ఆ మందసం ఎదుట, అంటే ఆ ప్రత్యక్ష గుడారం, ఆ పరిశుద్ధ స్థలం అని క్లోజ్ అయ్యి బయట దాన్ని కూర్చొని ఒక టీమ్గా వాళ్ళు ఏం చేస్తారంట? టైం టు టైం షిఫ్ట్లు ఉంటాయి, షిఫ్ట్స్ పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక టీం వచ్చేస్తారు, నించొని ఈ పనులు చేస్తారంటే ఏంటి? యెహోవాను ప్రసిద్ధి చేయుట, వందించుట అంటే థ్యాంక్స్ చెప్పుట, తర్వాత స్తుతి చేయుట. ఇవి చేసేసి దాంట్లో ఎవరు చేస్తున్నారు? ఎవరు పడితే వాళ్ళు కాదు, లేవీయులు. లేవీయులు అంటే ఎవరు? యాజకత్వం చేయడానికి ఎన్నుకున్న వంశం. అంటే మీరు అనొచ్చు, మనలో ఎవరు చేస్తారు అది అంటే, మనం అందరం యాజకులం అని ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మనం అందరం వస్తున్నది ఎందుకు? మనందరం వస్తున్నదే ఆయన ఎదుట ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయడానికి, వందించడానికి, స్తోత్రించడానికి. మీ సొంత సుఖాలు చూసుకోవడానికి కాదు. ఇఫ్ యు ఆర్ కమింగ్ లైక్ దట్, చేంజ్ యువర్ సెల్ఫ్. ఎంతమందికి నా మాట అర్థమవుతుంది? అప్పుడు భయం వస్తుంది మనకి. టైంకి రావాలన్న భయం వస్తుంది, అటు ఇటు పోవాలన్న మైండ్ రాదు. పరిస్థితులు ఎలా ఉన్నా పట్టించుకోము. కంఫర్టబుల్ ఉందా లేదా చూడము. కంఫర్టబుల్ లేకపోతే అదే కంఫర్టబుల్గా మారిపోతుంది. మార్చేస్తాం మనమే. అదేమీ పెద్ద స్థలం కాదు, గుడారంలో వాళ్ళకి కంఫర్ట్స్ ఉన్నాయో లేవో అనవసరం. వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే ప్రతిసారి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడానికి. చెప్పండి, నేను డ్యూటీ కోసం వస్తున్నాను. మీరు ఎక్కడైనా పని చేస్తే అక్కడ కంఫర్ట్ చూడరు, మీరు పని చూస్తారు. మనుషులు మిమ్మల్ని గేలి చేస్తే వెళ్ళిపోతారా? అయినా పోతారా అదే ఆఫీస్కి. మళ్ళీ బాస్ మిమ్మల్ని మిస్బిహేవ్ చేస్తే, స్త్రీలు ఉంటారు కొంతమంది, కొంచెం తప్పుగా బిహేవ్ చేసాక మరుసటి రోజు ఆఫీస్ మానేస్తారా, ఉద్యోగం మానేస్తారా? అయినా పోతారు, తట్టుకొని పోతారు. మరి మందిరాల్లో కొంచెం వస్తే చాలు, అందుకే నేను రాను అంటు. కొన్ని సంవత్సరాల క్రితము ఒకరు నాతో ఇట్లా అన్నారు, సార్ మీతో ఉన్న టీం అంతా మీ ముందు నటిస్తారు, మీ వెనకాల చాలా చెడ్డగా ప్రవర్తిస్తారు, అందుకే నేను పరిచయం చేయట్లేదు అన్నాడు. నాకు అర్థం కాలేదు. అలా కొంతమంది ఉంటారు, వాళ్ళు చేయకపోగా చేసే వాళ్ళని ఏమంటారు? నేను అన్నాను నాకు తెలుసు వాళ్ళు నటిస్తున్నారని. ఇప్పుడు ఇంకా కోపం వచ్చింది, మీకు తెలిసే చేయించుకుంటారా? అయితే మీరు అట్లాంటి వాళ్ళు ఏమో అని మానేస్తారు. వైద్యులు ఎవరికి కావాలా? హలో ప్రొఫెషనల్స్, వైద్యుడు ఎవరికి కావాలా? ఆరోగ్యవంతులుగా అనారోగ్యవంతులుగా? There are some people like that. They think, oh, అంత మంచోళ్ళు కాదు ఆయన చుట్టూ ఉన్నది. అవును, ఎవరు చెప్పారు మేము మంచోళ్ళమని? మీకు మంచోళ్ళు కావాలంటే చాలా కష్టం. మీకు అన్నాను, నా దేవుని దృష్టికి ఆయన మంచితనం మా మీద కుమ్మరించాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది దావీదు అంటే పడలే, ఏయ్ సౌలు కుటుంబాన్ని నువ్వు చేసింది మాకు తెలీదా, సౌలు కుటుంబాన్ని నువ్వు చేసిన తిడుతూనే ఉన్నారు. వాళ్ళ తిట్లు వాళ్ళు దావీదు ఆగాడా? మాకెందుకు ఎవరు తిడితే? హలో, వై డు యు వరీ?
అదే సమయంలో అవును అయితే మేము ఏం చేసినా అయ్యగారు ఏమన్నాడు అనమాట. కాదు, అది నీ పర్సనల్ లెక్క. అది బెటర్ యూ చేంజ్. దేవుని వాక్యానికి, దేవుని పరిచర్యకి రిప్రజెంటేషన్గా ఉన్నావు. సో మేక్ యువర్ సెల్ఫ్ దానికి తగినట్టుగా. అఫ్ కోర్స్ అది కూడా వర్క్ చేయాలి మనం అనండి. అంటే బికాజ్ నేను చెప్పాను, నేను ఉన్నదే వాళ్ళని బాగు చేసుకోవడానికి. వాళ్ళు చూడండి, నేను చూశాను వాళ్ళ జీవితంలో. అది వాళ్ళ నుంచి బయటికి తేవాలంటే నేను వాళ్ళతో ఉండాలి. యేసు ప్రభువు వారు ఉన్నప్పుడు ఆయనతో యూదా ఇస్కరియోతు ఉన్నాడు, పేతురు గారు ఉన్నారు. వాళ్ళందరినీ ఆయన ఏం చేశాడు? నమ్మి అన్నాడు, మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను అన్నాడు. ఆమేన్ గట్టిగా. కొంతమంది ఇలాంటి వాళ్ళ మాటలు విని విని గిల్ట్తో రారు, అంటే అపరాధ భావంతో రారు. వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు ఆపేదాకా వీళ్ళు నిద్రపోరు. వాళ్ళని తిట్టి 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 వాళ్ళకి కోపం వచ్చి ఒకరోజు మానేస్తే అప్పుడు చల్లగా కూర్చుంటారు. పోనీ ఆపినప్పుడు నువ్వు రావాలిగా. ఇదే క్రీస్తు విరోధి ఆత్మ. క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తుందని మీకు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుప్రభు వారు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఏమైందంట, మరియా అనే ఆమె వచ్చింది కదా. వచ్చి ఏం చేసింది? అచ్చ జటమాంసి అయిన విలువైన అత్తరు బుడ్డిని ఏం చేసింది? అది పగలగొట్టి ఆయన పాదం మీద పోసింది. ఆయన కన్నీళ్ళతో కడుగుతూ, తల వెంట్రుకలతో తుడుస్తూ, పాదాలను ముద్దు పెట్టుకుంటుందంట. ఎవరింట్లో అయితే ప్రభు ఉన్నాడో ఆయన అనుకున్నట్టు ఈమె ఎట్టిదో ఆయనకు తెలీదా? ఈమె ఎట్టిదో ఆయనకు తెలీదా? ప్రవక్త కదైనా ఈయనకు తెలీదా అనుకున్నారంట. అప్పుడు ప్రభు అని అంట, ఆయన సీమోను, ఆయన పేరు కూడా కదా, నువ్వు నీ ఇంటికి వచ్చినప్పటి నుంచి నువ్వు కనీసం నాకు నీళ్ళు ఇచ్చావా? నూనె ఇచ్చావా? కనీసం నా చేతినన్నా పట్టుకొని ముద్దు పెట్టుకున్నావా స్వాగతం చేసి? మరి నువ్వెందుకు కంప్లైంట్ చేస్తున్నావు? పోనీ ఆమె సరిగా లేదైతే నువ్వు మంచిగా చేసి చూపి. అంతేగాని చేసేవాడిని తిట్టి నువ్వు చేయకుండా పోతే ఎట్లా? కొంతమంది పెద్ద తీర్పరులు ఉంటారు, తీర్పు తీర్చే వాళ్ళకి తీర్పు వస్తుందని ఉంది బైబిల్లో. అసలు నీ ఆశ ఉంటే పని చేయాలని ఎవరు పిలిచినా పిలవకపోయినా పని చేస్తాను. నేను చేస్తూ ఉండే అండి, ఎవరు నాకు సహకరించలేదు. నేను చేస్తూ ఉండే అండి, ఎవరు నా మాట వినట్లేదు. వినరు, మరి వినేలాగా నువ్వు చేయాలి. ఆఫీస్లో నేను ఒక క్వాలిఫికేషన్ జాబ్ పెట్టుకున్నాను అనుకో, పెట్టుకొని ఎందుకు జీతం ఇస్తా అంటారు. నువ్వు ఎవరు నా మాట వినట్లేదు అన్నావు అనుకో, ఏమంటారు వాళ్ళు? సరే బెటర్ యూ క్విట్ ద జాబ్ అంట. ఏ జాబు దొరకనోడికి పరిచర్య ఒక జాబా? అలాంటి మోసగాళ్ళు ఉన్నందుకే కదా పరిచర్య అవమానించబడుతుంది. ఇది ఎవ్వరికి దొరకని భాగ్యం అనే వాళ్ళకి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. ఎక్కడున్నా పర్వాలేదు, నాకున్న భాగ్యమే అది. దావీదు అన్నాడంటే ఒకరోజు చూసి, నీ బలిపీఠం వద్ద పిచ్చుకలకు నివాసం దొరికింది, వానకోవెల తన గూడు పెట్టుకోవడానికి చోటు దొరికింది. ఎంత భాగ్యం దానికి. అందుకే దావీదు అనుకున్నాడంటే, నేను ఆ మందిరంలో నిత్యం వెళ్ళలేకపోయినా నేను పాడే పాట అక్కడికి వెళ్ళాలి అని పాటలు రాసి ఈ లేవీయులైన గాయకులకు ఇచ్చేవాడంట. దావీదు కూడా వచ్చి పాడలేదు మందిరంలో. ఎవరైనా అనుకుంటారు నిద్రపోయి వాక్యం చదవలేదేమో మీరు. దావీదు ఎప్పుడు మందిరంలో పాడలేదు, ఆయన పాడడానికి ఎలవ్ లేదు. లేవీయులైన వాళ్ళకి, ముఖ్యంగా ఆసాపు ఇలాంటి వాళ్ళకి అప్పచెప్పాడంట పాటల్ని. మీరు చూపిస్తారు, అక్కడే చూపిస్తాను మీకు, ఉంటుంది అక్కడే. కంటిన్యూ చేద్దామా? వారిలో ఆసాపు అధిపతి జెకర్యా, అతని తర్వాతి వాడు యెహీయేలు, షెమిరామోతు. ఈ పేర్లన్నీ మీ కీర్తనలలో కనిపిస్తాయి. అదేంటి, దావీదు రాసి వాళ్ళకి ఇచ్చాడు. తర్వాత వాళ్ళు కూడా రాయడం నేర్చుకున్నారు, నేర్పించాడు ఎలా రాయాలో కూడా స్తుతులు. ఏది పడితే అది రాసి, నాకు నువ్వు ఉన్నావు, నీకు నేనున్నాను, పద వెళ్దాం. ఇది పాట కాదు, ఇది ఏంది పాటలన్నీ? లేదంటే ఏడవడమే పాటగా పెట్టుకుంటారు. కొంత ఏడుస్తూనే అంటే ఇదే పాట అనుకుంటారు.
అట్లా ఏడుస్తూ ఉంటే అందరూ ఆమె ఈరోజు సంపూర్ణంగా జరిగింది, ఆరాధన ఆత్మలో జరిగింది అంటారు. అది పెద్ద చేతబడది. ఎస్, దిస్ ఈజ్ విచ్ క్రాఫ్ట్. మంచిగా నవ్వుకుంటే చూడు, నేను తాగండి ఆయన ఎన్నికలేదు అని కింద పడిపోతే అప్పుడు ఇది దేవుని సన్నిధి అంటే అఫ్కోర్స్ కొంతమంది దేవుని ఆత్మ ద్వారా తాకబడి వారి తప్పులు ఒప్పుకొని ఏడిస్తే తప్పులేదు. కానీ బాగున్న వాళ్ళని కూడా ఏడిపించేది ఆరాధన కాదు. ఏడిపియమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఆ ఏడుపు కొట్టాలని అసలు రానియకన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇంకా ఏంటండి ఏమంటారు, నేను గాస్పుల్ సింగర్ అంటారు. దట్ ఈస్ ఎ బిగ్ డిసెప్షన్, పెద్ద డిసెప్షన్ అది. గాస్పుల్ సింగర్ అని ఆడిపోయి పాటలు పాడుతూ ఉంటారు. ఒక్క చర్చికి బోరీలు. అసలు నా అంటే అడుగుతాను, మీ చర్చ ఏదంటాను. మాకు చర్చ లేదండి, అన్ని చర్చలు మాయ అంటారు. అందుకే అన్ని చర్చలకి వెళ్ళి ఏం చేస్తారు, వీళ్ళు ఏదో ఒకటి అంటిస్తూ వస్తారు. పాస్టర్ గారు ఎంత కష్టపడి కట్టుకుంటే వీళ్ళు మొత్తం ఒక రోజులో మొత్తం చేసి వస్తారు. వీళ్ళు తర్వాత మిగతా వాళ్ళు అయ్యో అనుకోవాలా. వాళ్ళు యూట్యూబ్లో వ్యూస్ చూసి పిలుస్తారు, రండి 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 అని. నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, కానీ అందరూ చేయాల్సింది సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి. దేవుడు అందుకే ఏం చెప్పాడో అదే చేయాలి, చెప్పంది చేయకూడదు. నీకు పాడాలని ఉందా, ఆనందించాలని ఉందా, దేవునిలో ఆరాధించాలని ఉందా, రా నేర్చుకో, పాటవు, క్వైర్లో ఉండు, పాడు. అక్కడ స్పెషల్ సింగర్స్ ఎవరు లేరు. నాకు తెలియని రోజులు మేము చేసాము, ఇప్పుడు మానేసాం. సపోజ్ ఒకవేళ స్పెషల్ సింగింగ్ పాడాలంటే అందరినీ స్పెషల్గా ఆరాధనలో నడిపించాలి. మీ సొంత టాలెంట్ పెట్టడం కాదు అక్కడ. ఇఫ్ యూ థింక్ యూ కెన్ సర్వ్ బెటర్, నీకు అర్థమైతే ఎంత బాగుంటుంది నేను చెప్పాను. ఎవరైనా అన్నం వడ్డిస్తున్నారనుకోండి, వాళ్ళు అనుకుంటున్నారు సార్ నేను వడ్డిస్తాను, పక్క తిరగాని తీసి మనం జాగ్రత్తగా వడ్డిస్తాం. అంటే మనం వడ్డించే వాళ్ళం కాకపోయినా మనకు ఆ తలాంత్ ఉందని జాగ్రత్తగా నీట్గా. కొంతమంది చేయి పెడతారు, ఎప్పుడైనా అన్నాల దగ్గర చూస్తాను నేను, చేయి పెడతారు, చేయి తీసి ఎడం చేతి ఇట్లా పెట్టి ఇట్లా వేస్తుంటారు. కొంతమంది నచ్చదు అది కదా, ఎందుకో ఆ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఆగినా ప్లీజ్, నేను తీసుకొని వెళ్ళి కదా. కొంతమందికి అలా ఆశ నచ్చదు. సో దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. ఐ మీన్ పోనీ అలా అంటే నీకు అలా చేయి పెడితేనే భయం ఉందంటే ఈ చేత తీసి ఈ చేయి పెట్టి కొంచెం వాళ్ళకి బెటర్గా ఉంటుంది ఫీలింగ్. నా మాట అర్థమవుతాం లేదు. కొంతమంది ఏం బైబిల్లో ఉంది, పంచిపెట్టుట కూడా ఒక వరం అని ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తున్నాం అంటే మనం లీడ్ చేస్తున్నాం అంటే లీడ్ కాదు, మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. ఇది తెలియక, అందుకే సమరయ స్త్రీతో ప్రభు అన్నాడు, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, అందుకే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మేమైతే మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. మనకు కావాల్సింది సింగర్స్ కాదు, వర్షిపర్స్ కావాలి. చర్చ్కి ఈరోజు కావాల్సిన సింగర్స్ కాదు, మ్యూజిషియన్స్ కాదు, anointed voices of worship. I would rather love sit and there and sing when they are doing right. Praise the Lord, hallelujah. దావీదు వాళ్ళకి ఇచ్చాడంట సాంగ్స్ అన్ని. ఎంత ఆశ ఉండొచ్చు ఆయనకు పాపం. గొర్రెల దగ్గరే బాగా పాడుకున్నాను కదరండి ఆయన. అయినా సరే వదిలేడా ఆశ? వదిలేడండి. నాకు అవన్నీ దేవుడు తెచ్చి ఇక్కడ పెట్టాడు అని వీళ్ళకి ఆ తెలివి లేదు, ప్రత్యక్షత లేదు. వీళ్ళు ఏది పడితే అది పాడతారనే ఆయనే దగ్గరుండి అవన్నీ రాసి చూడండి. స్వరమండలములను, సితారాలను, అన్ని వాయిద్యాలు కాదు, వాళ్ళు స్పెసిఫిక్ వాయిద్యాలు తెప్పించండి. ఈయన ఎక్స్పర్ట్ దాంట్లో అనండి, ఈజ్ ఎక్స్పర్ట్. ఆసాపు తాళములను వాయించువాడు. బెనాయా, యెహజీయేలు అను యాజకులు ఎప్పుడును దేవుని నిబంధన మందసం ఎదుట బూరలు ఊదువారు. ఎవ్రీవన్ ఈజ్ పర్టిక్యులర్. చూసారా, ప్రతి ఒక్కరు పర్టిక్యులర్. హూఎవర్ ఈజ్ సిట్టింగ్ ఇన్ దిస్ ప్లేస్ షుడ్ బి అనాయింటెడ్ and particular about their life. Amen. Standing at the camera should be particular. Do you think it is easy?
అందరూ ఈజ్ వెరీ స్పెసిఫిక్. ఇక్కడ ఈయన్ని పెట్టాలి, ఇక్కడ ఆడిని పెట్టాలి, ఇతనైతే కరెక్ట్. ఆమేన్. దాని తర్వాత ఆ దినమందు యెహోవాను ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీళ్ళందరికీ కాదు, వీళ్ళకి తెలీదు దేవునికి ఇష్టంగా ఎలా చేయాలో అని ఆ ఆశలోంచి వస్తున్నాయి. కోపం తెచ్చుకోవద్దు. లిజన్ కేర్ఫుల్లీ. ఎందుకు చేస్తున్నాడు ఇంత శ్రద్ధగా? మీ అందరిని కూర్చోబెట్టి నేనే పాడేయగలను. డోంట్ యు నో దాట్? బట్ వై డూ ఐ డూ దిస్? ఇట్స్ నాట్ మన పనిగా ఇలా చేయడం కాదు. మనందరం వచ్చేది దేవుణ్ణి సర్వ్ చేయడానికి. దీంట్లో పాడే ఇక్కడ నించిన వాళ్ళే కాదు, మీ అందరినీ అలా సర్వ్ చేయించాలి దేవునికి. అప్పుడు మీ జీవితం ఇంపైన సువాసనగా ఉండాలి దేవునికి. మీరు చేతులు ఎత్తినప్పుడు, మీ నోట్లోంచి ఆ స్తుతులు వచ్చినప్పుడు, అందుకే అలాంటి మంచి పాటలు మీకు ఇవ్వాలి. అది నా బాధ్యత. గృహ నిర్వాహకునిగా నా బాధ్యత. ఆమేన్. అప్పుడు ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి. ఏంటంటే విచారణ అంటే అర్థం ఏంటి మీకు? ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి. హీ హావ్ సెట్ అప్ అన్ ఎంక్వైరీ. మీకు అర్థమైతే బాగుండు. దావీదు ఆసాపు చేతికిని, వాని బంధువుల చేతికిని దాన్ని అప్పగించెను. ఇంకోటి తెలుసా? ఒక కీర్తన రాసి అప్పగించాయంట. అక్కడ ఉంటుంది, ఇంగ్లీష్లో చదవండి అక్కడ. దెన్ ఆన్ ద డే డేవిడ్ డెలివర్డ్ ఫస్ట్ దిస్ సామ్. ఏదో ఒకటి పాడుకుంటారా పోయి అనలేదు. వెయిట్, ఐ విల్ గివ్ యూ ద సాంగ్ టు సింగ్ అన్నట్టు ఒక ధ్యానాన్ని ఇచ్చారంట వాళ్ళకి. ఎందుకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాడకూడదు? That's why I tell whoever is coming in the choir, where is your practice yesterday? If you miss your practice, you have cheated with God, not with me. ఎవరు రాలేదు అయ్యగారు, ఎవరు పిలవలేదు అయ్యగారు. Then did you plan your songs today? How did you sing here? లేదు దేవుడు నన్ను ప్రేరేపించాడు. Don't do that mischievous things. Go to హోషేయ 14వ అధ్యాయం 2వ వచనం. హోషేయ 14:2 6 2 రైట్ చదవండి. మాటలు సిద్ధపరచుకొని. Those who are all in the singing team, worship ministration team, note this and put your heart. ఏముంది అక్కడ? మాటలు సిద్ధపరచుకొని. ఎలా రావాలంట? మాటలు సిద్ధపరచు. సాంగులు కాదు సిద్ధపడాల్సింది. రేపు కొంచెం ఇట్లా ఊపున్న సాంగ్ పాడాలా కాదు. రేపు కొంచెం దీర్ఘం తీసి పాడాలా కాదు. ఏం సిద్ధపరచాలంటే దాంట్లో మాటలు సాంగ్ కంటే ఎక్కువ మాటలు సిద్ధపరచాలా. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, డోంట్ డూ వాట్ ఎవర్ యు లైక్, నో, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్రోటోకాల్, ఒక సిస్టమ్. చెప్పడానికి ఏంటో తెలుసా? ఏం చెప్పాలంట? మా పాపములన్నిటినీ పరిహరింపము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఇది పాత నిబంధన. ఆల్రెడీ పాపాలు పరిహరించాడు ఆయన. సో ఇప్పుడు నువ్వేమంటావు? మా రక్షణకై స్తోత్రం, మాకిచ్చిన నీతికై స్తోత్రం, పరిశుద్ధాత్మకై స్తోత్రం, వాక్యానికై స్తోత్రం, ఈ పరిచర్యకై స్తోత్రం, కృపకై స్తోత్రం. ఆయన నామాన్ని బట్టి ఏం చేయాలంటే ఒప్పుకొనుచు జీవ బలులు అర్పించాలి. నో బడీ కేర్స్. ఆ రోజుకి గడిచిపోయింది, మొత్తం చేసేసినాం, ఎట్లనో అమ్మయ్యా నేను కలవకపోయినా, కానీ నీ హృదయంలో లెక్క మిగిలిపోయింది. మాటలు సిద్ధపడలేదు, ఇక్కడికి వచ్చాక ఎత్తుక్కున్నాం. అదే రోజు నువ్వు అదే పని చేసావైతే పర్లేదు. అందుకే వాళ్ళకి ముందే సిద్ధపరిచి ఇచ్చి ప్రతిరోజు అదే పని చేయమన్నవాడు. కానీ ఒక్కరుగా పాడుకుంటే ఏదైనా పాడుకోవచ్చు, కానీ నలుగురు కలిసి పాడుతున్నప్పుడు కోఆర్డినేషన్ ఉండాలి. అది మిస్ అవుతుందంటే మనం దేవుని అగౌరవపరిచినట్టే. ఇట్స్ బెటర్ నాట్ టు డూ దాన్ డూయింగ్ వాట్ ఎవర్. ఏదో ఒకటి చేయడం కంటే ఏది దేవుడు కోరుతున్నా అదే చేయాలి. ఎంతమంది అర్థం ఉన్నాయి ఈరోజు? ఎంతమందికి అర్థమైంది? గో బ్యాక్ టు దాట్. అక్కడికి వెళ్ళిపోదాం. ఆ స్తుతి విధం ఏమనగా, యెహోవాకు కృతజ్ఞత. ఆ మాటలు వినండి, ఇది పాత నిబంధనే కానీ మాటలు వినండి. ఏదో ఒకటి కాదు పాట, ఏదో పాట పాడినంటారు కదా కొంచెం.
పైగా రాలేదు ఇంకా పాట పాడండి అంటారు. ఏం పాట పాడాలి ఎత్తుకుంటారు అందరు. అంటే ఏదో ఒకటి పాడు అంటారు తొందరగా. అంటే ఏదో పాడేస్తారు వాళ్ళు. అట్లా కాదంట. ఏమన్నాడు అక్కడ? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చదవండి, అందరూ చదవండి. 1 2 3. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి. ఎవరి గురించి? ఆయనను గూర్చి పాడు. ఎవరి గురించి పాడాలి? మీ గురించి రాకూడదు ఆ పాటలు. నా బతుకు ఎండిపోయింది, నలిగిపోయింది, తిప్పిపోయాను, నేను ఎడారిలో తిరుగుతున్నాను, ఇవన్నీ పాడకూడదు అసలు. దీస్ ఆర్ ఆల్ రాంగ్ సాంగ్స్. అదే మీ రింగ్ టోన్గా వచ్చింది కదా, అదే సాంగ్ పాడద్దు. ఆ మ్యూజిక్ చాలా ఇష్టం. దాంట్లో ఫ్లూట్ బాగా వేస్తున్నారు. దాని తర్వాత మాటలు నేను ఏముంటాయో. ఐ జస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్. అదే సాంగ్ నాకు తెలియదు. ఓకే, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, లుక్ ఎట్ దిస్, వాట్ హ్యాపెండ్. ఆయన కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఏం చేయాలంటే సంభాషణ? అద్భుత క్రియలన్నిటిని, ఆయన చేసిన అద్భుత క్రియల గురించి, ఏడుపు గొట్టు విషయాల గురించి కాదు. నా బాధలో, నా దుఃఖంలో, నా గుండె పగిలిన స్థితిలో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? మాకేం గుండె పగలలేదు, పగలు కొట్టకు నువ్వు. ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తే మీరు నవ్వుతున్నారు కానీ అప్పుడు అయ్యే పాడేవాళ్ళం. నాకు పాడాలని కూడా లేదు, ఎగ్జాంపుల్ కూడా. నెక్స్ట్, ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి. అబ్బా, ఫీల్ గ్రేట్ అబౌట్ ఇట్. గొప్ప దేవుడా నీవే మా యేసయ్యా. ఇంకా ఇంజిన్ స్టార్ట్ అవ్వలేదు కొంతమంది. సెల్ఫ్ కొడితే రావట్లేదు, అయిపోయింది, టైం అయిపోయింది, మాది బ్యాటరీ డౌన్. గొప్ప దేవుడు అంటున్నారు. గొప్ప దేవుడు అంటున్నా లేకపోతే ఏం దేవుడు అంటున్నారు? గొప్ప దేవుడా, శక్తిమంతుడా నీవే. నీవే కూడా పైకి రాలేదు. గొప్ప దేవుడా, శక్తిమంతుడా నీవే నా యేసయ్యా. పరిశుద్ధుడా, మహోన్నతుడా నీవే మా యేసయ్యా. ప్రేమించే యేసయ్యా, బైబిల్లో ఉంది, నీ బలం కూడా పెట్టాలంట. ప్రేమించే, కరుణించే. అలా ఆగిపోతారు అక్కడ. వాళ్ళు పాడాక యేసయ్యా, అది రాదు మాకు. ఏమవుతుంది? మైకులు అంటే బాధపడాలి. నువ్వు ఉన్న చోటు యేసయ్యా అన్న పర్లేదు, ఏం కాదు. అంతే, నువ్వు నీ ఆశ దేవుడు చూస్తున్నాడు. నీకు అందుకోవాలని ఆశ ఉంది కదా. నెక్స్ట్ టైం యేసయ్యా అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా, నీ మహిమ ప్రకాశముతో, నీ కీర్తి తేజస్సులో. ఇంకా నేను చాలా నేర్పాలి మీకు. అసలు ఇలాంటి పాట పాడి కూర్చున్నారా మీరు? అసలు మీకు ట్రైనింగ్ లేదు. ఇండియా పాట పాడతాం కదండి, జనగణమ అనగానే ఏమవుతారు? ఏడ కూర్చున్నారు, నించొని స్ట్రైట్ అయిపోతారా? అసలు దానికంటే విలువ ఉండాలా లేదా దేవుని గురించి పాడితే? నేను అప్పుడప్పుడు చూస్తా మందిరంలో, ఏమనుకోకండి, కూర్చోబెడతానులే. కొంతమంది కూడా అబ్బా ఇప్పుడే నేను పంపించేమంటే ఇప్పుడే ముగించేస్తా. ముగించేయమంటారా? నేను వచ్చింది అప్పుడప్పుడు చూస్తాను. నేను ఇక్కడే కూర్చుంటాను కదా, ఆరాధన స్టార్ట్ అవుతుంది, పాటలు పాడుతుంటారు, ఇట్లా బిక్కు బిక్కు చూస్తుంటారు. అడుగుతారా ఎప్పుడు నించోమని? నేను కూడా వీళ్ళు క్వైరలు పాడుతూ ఉంటారు, వీళ్ళు ఎవరు మారలే అని. గొప్ప దేవుడా
చూస్తారు అయ్యగారు ఏం చేస్తారు, ఇంకా లేవలేదు, ఓకే. నేను నించున్నా కూడా కొంతమంది చూస్తాను, నించున్నాడు అయ్యగారు ఇప్పుడు తప్పదేమో నించోవాలి, అయ్యా కళ్ళు మూసుకుందాం. ఎందుకు అటు చూస్తే నింపడం అంటారేమని. అప్పుడు ఇంకా తట్టుకోలేక ఎవరో ఒకరు అందరు లేచి నిలబడదామంటే తప్పలేదురా బాబు. ఈ జీవితాల్లో ఎప్పుడు మార్పు వచ్చాను, ఆశే లేదాల్లో. ప్రేమించే ఇంకో విషయం చెప్పనా, ఈ రెండు చేతులు ఎత్తితే భలే వస్తుంది పాట. ప్రేమించే కరుణించే యేసయ్యా, నా యేసయ్యా, నీ మహిమ ప్రకాశముతో నీ కీర్తి తేజస్సులో మా కొరకే రానున్నా. ఆయన త్వరగా రానే ఉన్నాడు. నేను ఎప్పుడు చెప్తాను, ఈ చేతులు కాదు ఇవి రెక్కలు. మీరు ఇట్లా చేతులు అన్నాను అనుకో, మీరు ఉంటారు, మేము వెళ్ళిపోతాం. ఎస్, ఐఎమ్ నాట్ జోకింగ్. ఇక్కడ ఎగరలో వల్ల అక్కడికి ఎగర్రు. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. మీరు ఎందుకు ఎగురుతారు అట్లా ఊరికే? మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈరోజు ఇలా ప్రాక్టీస్ జరుగుతుంది, ఒకరోజు వెళ్ళిపోతాం. ఎంతమందికి వచ్చేయాలన్నది అట్లా? అందుకే అట్లా ఉండాలి మనం. కాళ్ళల్లో స్ప్రింగులు ఉన్నాయంటే ఎలాగైనా. నేను ఆఫ్రికాకు పోతే 4 అడుగులు ఎత్తే కూర్చున్నాడు ఒక ఆయన. ఓరి ఏంద్రా నాయన కూడా కొడుతూనే ఉన్నాడు, టింగ్ టాంగ్ అని. అసలు నేను లెక్క పెడుతూ ఎక్సర్సైజ్ చేసేవాడు కూడా అలా చేయలేడు. నేను అన్నాను, ఏంటి బాబు నీ కాళ్ళేనా అవన్నా? సార్ ఐ డోంట్ నో అంటున్నాడు. మై లెగ్స్ ఆర్ ప్రైజింగ్ గాడ్ అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటే మామూలుగా నాకేం అట్లా ఉండదు, కానీ ఎందుకో తెలీదు, వెన్ ఐ స్టార్ట్ సర్వింగ్ ద లార్డ్, వర్షిపింగ్, జంప్ వస్తూనే ఉంటుంది నాకు. నేను చూసిన వాడు అలసిపోయాం, ఆయన అలవలేదు. ఏం పడుచోడేం కాదు, పెద్ద ఆయనే. ఐఎమ్ టెలింగ్ యూ, ఆశ నీకుంటే, ఆశ గల వాళ్ళకి ఏమొస్తుందంటే శక్తి వచ్చేస్తుంది. ఓకే, ఒక 5-10 నిమిషాలు కూర్చోండి. ఈసారి చెప్పినప్పుడు కాదు, నేషనల్ అంతం పెట్టాల్సి వస్తుంది మీకు. నెక్స్ట్ టైం యూ షుడ్ బి రెడీ టు గెట్ అప్ వెన్ ఎవర్ యూ ఫీల్. హల్లెలూయా. అసలు ఒక్కోసారి అనిపిస్తుంది, నేను అక్కడ కూర్చొని చూపించాలనిపిస్తుంది వాక్యం ఎలా వినాలో. ఐ విల్ షో యూ. అనిపిస్తుంది, ఏం నేర్చుకున్నారా బాబు వీళ్ళని. మనం చాలా విచ్చలవిడి అయిపోవాలి మంచిగా. మనం ఏం చేస్తాం మనకే తెలియదు, అంతా ఆత్మలో చేసేయాలంతా. లేచిన స్తుతించిన అట్లుంటేనే ముందుకెళ్ళిపోతాం. మనం లైన్లో ఉండవు, మనకి ముందుకెళ్ళిపోతాం. లైన్లోనే ఉంటారు, మనం ముందుంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురు గాక. హల్లెలూయా. నెక్స్ట్ యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ఇవన్నీ పాత నిబంధన. ఆయన ఎంత బాగా చెప్పారు చూడండి. నెక్స్ట్, ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి. మీ సంఖ్య కొద్దిగాను, మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను, కనాను దేశంలో అన్యులుగాను ఉండగా కొలువబడిన స్వాస్థ్యంగా దాన్ని నీకు ఇచ్చేదనని ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకం ఉంచుకొనుడి. 1000 తరముల వరకు ఆ మాట నిల్చునని ఆయన సెలవిచ్చెను. హల్లెలూయా. ఎక్కడైనా డిస్కరేజ్మెంట్ ఉందా అండి పాటలో? ఇంకో పాట పాడంటే దెబ్బలేసేస్తాడు అన్నట్టుంది. అట్లనే చెప్పాడు వాళ్ళకి. వాళ్ళు ఇష్టం వచ్చిన పాడడానికి వీలేదు.
ఓసారి నేను ఉంటాను, ఇప్పుడు లేదు, అసలు లేదు, చాలా కాలం. మంచి వాతావరణం ఏంటిది, ఆత్మలో ఫుల్గా ఉంటాం. అప్పుడు నేను ఒక పాట పాడతాను, వస్తాను, వచ్చి ఏదో పాడతాడు, మొత్తం పోతుంది అది. నా మీకు ఏదైనా ఉందా అప్పుడు? ఇట్ షుడ్ ఫ్లో విత్ దట్ స్పిరిట్. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకి మనం పరిచర్య చేస్తున్నాం, మర్చిపోకూడదు. అది షో ఆఫ్ కాదు, ఇక్కడ షో ఆఫ్ బిజినెస్ కాదు. ఈజ్ ద సర్వింగ్ ద లార్డ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు కట్టడగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను ఆయన మాటను స్థిరపరచున్నాడు. ఇంకా వారు జనం నుండి జనమునకును రాజ్యం నుండి రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు నా ప్రవక్త. ఎవరు ముడతారండి మిమ్మల్ని? రాత్రి దురాత్మలు వచ్చాయండి అంటారు. యాకోబులో మంత్రం లేదు, ఇజ్రాయెల్లో శకునం పనిచేయదని అర్థం. మొన్న అమావాస్య ఉండింది కదండి, ఏమవుతుందండి అమావాస్యలో? మొన్న మంగళవారం కదండి, అయితే మంగళవారానికి పోయి చెప్పు, నాకెందుకు చెప్తున్నావు? మంగళవారానికి నువ్వు చెప్తే తెలిసినది మంగళవారం అని, సండేకి సండే అని చెప్తే తెలుస్తుంది. నా జీవితంలో ప్రతిరోజు మేలు కొరకే. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఏ రోజు? ఇదే రక్షణ దినం. ఈరోజు ఏ రోజు? ఇదే అనుకూల సమయం. ఇదే రోజు, ఈరోజు గొప్ప కార్యం జరిగే రోజు. నా వారంలో రోజులు ఇలా ఉంటాయి, మీకు అర్థమవుతుందా? బాగుంది. మండే, ట్యూస్డే, వెనస్డే ఉండదు మాకు. ఎవ్రీ డే ఈజ్ ఎ గ్లోరియస్ డే. ప్రతిరోజు మహిమ నుంచి మహిమకి వెళ్ళే రోజు మంది. 2024కి తెలియదు, 2024 మీరు పెట్టారు పేరు 2024 అని. ఇయర్ డజంట్ నో ఇట్ సెల్ఫ్, డే డజంట్ నో ఇట్ సెల్ఫ్, యు ఆర్ టెలింగ్ దెమ్. ఒక్కోసారి నాకు బాగుంటుందండి, వారం తిరిగితే బాగుంటుందండి. వారం తిరగడానికి చూస్తున్నాను. ఎవరు చెప్పారు ఈ టైం ఫ్రేమ్? 4 రోజులు బాగుంటే 4 రోజులు ఇలా ఉంటుంది. ఎవరన్నారు అట్లా? నీ నోరు తిప్పింది అట్లా స్టీరింగ్. 4 రోజులు బాగుంటే 4 రోజులు ఇలా ఉంటుంది. 4 రోజులు అయిపోగానే నెక్స్ట్ 4 రోజులు వచ్చేస్తాయి. ఆయాసము ప్రయాసం వస్తుంది, మళ్ళీ 4 రోజులు అని వస్తుంది. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ యు ఆర్ టెలింగ్? ఎవ్రీ డే ఈజ్ ఎ గ్లోరియస్ డే. ప్రతిరోజు శ్రేష్టత కొరకే ఉంది నా జీవితంలో. స్టాప్ స్పీకింగ్ దాట్. నేను అభిషేకించిన వారిని ముట్టవలదని, నా ప్రవర్తనకు కీడు చేయవద్దని సెలవిచ్చి. హల్లెలూయా. when God is for us, who can stand against us? దేవుడు మన పక్షమై అంటే మన విరోధి ఎవరు? ప్రభు నా సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నన్నేమి చేయగలడు? ఈ మంత్ లాస్ట్ నీ జాబ్ అన్నారనుకో, హూ ఆర్ యూ టు సే దాట్? వాళ్ళేమనద్దు, మీరు వాళ్ళేమనద్దు. యూ కెన్ కమ్ అవుట్ అండ్ సే, ఐ లిఫ్ట్ మై హ్యాండ్స్ నౌ. హల్లెలూయా. నీ దేవా నువ్వు సెలవిచ్చావు, డు నాట్ టచ్ మై అనాయింటెడ్. కాల్ ద బాగా సోప్రదిగన రేపాక సుందరలో బహుసియా. నెక్స్ట్ వర్స్ చూడండి, ఇంకా బాగుంటుంది. ఆయన ఎవరినైనాను వారిని హింస చేయనీయలేదు. కమ్ ఆన్, క్యాచ్ దిస్ సాంగ్. ఈ సాంగ్ తో వెళ్ళండి మీరు, ఈ సాంగ్ తో వెళ్ళండి. నో బడీ కెన్ డూ ఎనీ హార్మ్ టు మీ. అమ్మో వాళ్ళేమో చేస్తారు, వీళ్ళేమో చేస్తారు. పొద్దున్న లేచిన తెలిస్తే డిటెక్టివ్ల కంటే ఘోరంగా అనుమానమే అనుమానం అందరి మీద. నా పికప్ దిస్ సాంగ్. కొత్త సాంగ్ పాడండి మీ జీవితంలో. ఈ సాంగ్ పాడండి. ఏంటో తెలుసా? దేవుడు నాకు ఎవరిని హాని చేయనియడు. ఈ డోంట్ అలౌ దెమ్. ఇఫ్ దే ప్లాన్ హాని ఆల్సో, ఆ హాని కూడా నా మేలుకే మారుతుంది. నిమిత్తము రాజులను కూడా గద్దించండి. He said change now అన్నాడు. రాత్రి నిద్ర పట్టనే లేదు రాజుకి. తెలుసా, మొర్దెకైని ట్రాప్ చేద్దామని హామాన్ అనుకుంటే రాత్రి నిద్ర పట్టలేదు రాజుకి. లేచి తిరుగుతున్నాడంట, నా నిద్ర పట్టట్లేదు, నా నిద్ర పట్టలేదు. ఏదన్నా నేను మిస్ అయ్యానా, పిలిపించానంట మీటింగ్. హే ఏమన్నా మిస్ అయ్యానా నేను?
రాజుకి మేలు చేసిన వాడికి ఏం చేయాలా? అయ్యో అదేంటండి, మీ దగ్గర కనిపెట్టుకునే వాళ్ళు మీకు చేయబోయే హాని నుంచి మేము విడిపించాడే మా మొర్దెకై. ఆ మొర్దెకై గురించి మనం ఏం చేయలేదా? అయితే ఏం చేయాలి? ఎవరు చెప్తారు నాకు? ఐడియా ఎవరు ఇస్తారు అని ఇట్లా తిరుగుతున్నాడు. తిరుగుతుంటే ఎవరున్నారు అక్కడ అంటే హామాన్ ఉన్నాడు సార్. అరే మై ఫ్రెండ్ హామాన్, బ్రింగ్ హిమ్ అన్నాడు. ఈజ్ ద బెస్ట్ మ్యాన్ టు సజెస్ట్. అండ్ దిస్ ఫెలో ఇస్ ట్రయింగ్ టు కిల్. ట్రాప్ చేయడానికి రెడీగా ఉన్నాడు. మాస్టర్ ప్లాన్ వేసుకొని వచ్చాడు. ఊరికోయే రెడీ చేశాడు. అమ్మ అనుకున్నాడు, ఒక్కసారి అయిపోయి మొత్తం యూద జాతిని స్పెషల్గా మొర్దెకైని ఉరితీస్తాను నేను పబ్లిక్గా అని రెడీగా ఉన్నాడు. రాజు పిలిచాడు, వచ్చానంట. సార్ చెప్పండి సార్ అంటే, హే హామాన్ మై ఫ్రెండ్, ఎవరైనా రాజుకి ఏమైనా మెయిల్ చేస్తే ఏమి చేయాలి, అతనికి ఏం చేయాలి గౌరవం అంటే, అరే నాకంటే ఎక్కువ ఉన్నారు ఆయనకి, నేనే కదా, అయితే నాకు మొత్తం చేయించుకుందామని మొత్తం లిస్ట్ చెప్పాయంట. రాజులాగా మర్యాద ఇవ్వాలి, రాజులాగా రాజు రథం ఎక్కించాలి, రాజులాగా అతన్ని జై కొట్టాలి, అన్నీ చేసి తిప్పాలి, ఊరేగించాలని అంట. వారే వా భలే ప్లాన్ చెప్పావే, ఇవన్నీ నువ్వే పోయి మొదటికేకి చేశానంట. ఈయన హాని ప్లాన్ చేస్తున్నాడు. మై గాడ్, మీకు అర్థం అవ్వలేదు, మీరు నిద్రపోయి ఉంటారు. తన ప్రజల కొరకు రోషపడేవాడంటే ఆయన. జీవము రోషము గల యెహోవా ఆయన పేరు. ద లార్డ్ హూ ఈజ్ జెలస్ ఫర్ హిస్ పీపుల్. దిస్ ఫెలో ఈజ్ ప్లానింగ్ డెత్. అండ్ దేవుడు అతని చేత్తోనే ఆనర్ చేయించాడు. ఈడు చచ్చిపోయాడు అసలు. నెత్తి మీద గుడ్డేసుకొని వెళ్ళిపోయాడు ఇలా. అట్లనే ఉంది బైబిల్లో, నేనేం రాయలేదు బైబిల్. ఆ రాత్రి అన్నీ చేసి ప్రోగ్రామ్ అంతా అయిపోయిన నెత్తి మీద గుడ్డేసుకొని వచ్చాయండి ఇలా. ఊరి బాబు ఏమైందంటే, నేను ఆయన చంపుదాం అనుకుంటే ఆయనకే నాతో అన్నీ చేయించారన్నట్టు. అప్పుడు అలా భార్య అన్నదంటే, ఓరు ఎవరైనా అసలు ఎవరు ఏం సంగతి అంటే, అతను యూదుడు అంటే, అరే ముందెందుకు చెప్పలేదు యూదుడని, యూదులతో పెట్టుకోవద్దు మనం అన్నదంటే. అప్పుడు ముందు ఈమెనే ఎగదోసింది, పో నువ్వు ఏమైనా చేయి, రాజు నీతో ఉన్నాడు అన్నది. తర్వాత ఈమెనే రాయేసింది మళ్ళీ అంటూనే, యూదులు అని చెప్పలేదండి ముందే, ఆడు పెట్టుకున్నావు నువ్వు నాశనం అయిపోతావు అన్నట్టు. ఎస్, టచ్ నాట్ మై అనాయింటెడ్ అన్నాడు దేవుడు. saying touch not mine anointed, that's what Bible says, and do my prophets no harm. That's the thing the Lord says in this nation. In nation lo దేవుడు అన్న మాట అదే. There is no harm can be done to the body of Christ. No harm can be done for any man of God, woman of God. ఆయన ఎవరిని ముట్టనీయలేదంట. మార్కా షీతే బాల్కనా బాసదబో. టేక్ దీస్ వర్డ్స్ సీరియస్లీ, తీసుకోండి. అందుకే లూకా 10:19 అన్నాడు, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు, పాములను తొక్కుటకు తేలను తొక్కుటకు నేను మీకు అధికారం ఇచ్చాను అన్నాడు దేవుడు. అడుక్కోమలేదు అక్కడ నించొని. మీరు చేయాల్సింది మనుషులతో కాదు యుద్ధము, ఆ వెనకాల ఉన్న శక్తులతో అనుంది వాక్యం. క్రష్ దోస్ ఎనిమీ. వాళ్ళు ఫ్రీ అయిపోతారు మనుషులు. వాళ్ళు ఇస్తలేరు ఏడో కూర్చోండి. వాళ్ళు ఇవ్వకుండా చేస్తున్న వాటిని నేను కట్ చేస్తున్నాను. వాళ్ళే పువ్వులో పెట్టి తెచ్చిస్తారు. మీరు వాళ్ళు తెచ్చే లోపల మీరు గొప్పలు అవుతారు, ఎంటబడతారు మీకు. ప్లీజ్ తీసుకోండి మీ స్నేహం మాకు కావాలంటారు. మీరు అనుకుంటున్నారు వాళ్ళు ఇచ్చేదానికి ఎదురు చూసుకుంటా, ఎప్పుడు ఇస్తారు అయ్యగారు వాళ్ళు, ప్రేయర్ చేయండి. 5 సంవత్సరాలు అయిపోయింది, ఏం చేస్తున్నావు 5 సంవత్సరాల నుంచి? వాళ్ళు ఇస్తారని ఎదురు చూసుకుంటే ఇంకా అప్పులు చేసినావా? ఇప్పుడు అప్పులకే పోతే వచ్చిందంతా. ముందు నుంచి చక్కగా పని చేసుకుని అంటే వాళ్ళు ఇచ్చింది కూడా వచ్చి యాడ్ అయ్యేది. ఆమె అనట్లేదు ఇప్పుడు ఎవరు. వాళ్ళ మీద అగ్ని కురిపించండి అయ్యా. వాళ్ళని అగ్ని కురిస్తే అసలే రాదు పైసలు మీకు. వీళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా తిరిగిపోవాలి ఇట్లా, వాళ్ళు దాన్ని ఖర్చు పెట్టేస్తారు పైసలు. మీ పైసలు పోవాలని కోరుకుంటారు మీరు. వాళ్ళకి బుద్ధి వచ్చేలా అవ్వాలని. హల్లెలూయా. ఏంటది? మీరు అనుకున్నవి వేస్ట్ అవన్నీ. వాళ్ళు ఇంకా బ్లెస్ అవ్వాలి. వాళ్ళు బ్లెస్ అనండి, మీరు డబల్ బ్లెస్ అవుతారు. అప్పుడు వాళ్ళు చూస్తాను, మేము ఇంత బ్లెస్ అయినా, వాళ్ళు నాకంటే బ్లెస్ అయినా, మీ దగ్గరకు వచ్చి ఫ్రెండ్షిప్ అడుగుతారు. బైబిల్లో ఉంది, ఇస్సాకు నాళ్ళు తోలేసిన తర్వాత, పంపించేసిన తర్వాత ఇస్సాకు చాలా విస్తరించాయంట. అది చూసి భయపడి వాళ్ళందరూ వచ్చి ఫ్రెండ్షిప్ చేస్తున్నారంట. వాళ్ళు వచ్చి, మేము నిన్ను ఏ హాని చేయలేకుండా పంపించామని గుర్తుపెట్టుకో,
మన ఇద్దరం కలుసుకున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్, నువ్వేం చేయదు మమ్మల్ని దండయాత్ర చేయదు మా మీద అని మొత్తం ఒప్పందాలు చేసి అప్పుడు అలా ఉంటే అలా అలా వెళ్ళారు. ఇక పని వాళ్ళు వచ్చారంటే, సార్ కొత్త బావి దొరికింది మనకి. ఇంతకుముందు ప్రతి బావి దగ్గరికి ఇస్సాకే వెళ్ళి తవ్వేవాడు. ఇప్పుడు ఆయన వెళ్ళక్కలేదు, ఆయన ఉన్న చోటు నుంచి ఇంకో చోట బావులు ఓపెన్ అవుతున్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతిదానికి నువ్వు వెళ్ళి కష్టపడక్కర్లేదు, నీ పక్షమున పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. దేర్ ఆర్ థింగ్స్ హ్యాపెనింగ్ ఫర్ యూ. మీకు శ్రేష్టమైన దొరికితే వాళ్ళు లేస్తారు, అర్ధరాత్రి లేచి పనిచేస్తారు, నీకోసం పనిచేసి నీకు పంపిస్తారు. మీకు అర్థమైతే ఎంత బాగుంది. మీరేమి కింద మీద పడక్కలే. తన ప్రియులు నిద్రించుచునగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నీతిమంతులకు ఇవ్వడానికంటే సమకూర్చే పని భక్తిహీనులకు పెట్టాడంట దేవుడు. వాళ్ళందరూ సమకూర్చి తెచ్చి పూలు పెట్టిస్తారంట, తీసుకోండి మీరే. కొంతమంది నవ్వలేకపోతున్నారు. నెక్స్ట్ 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 నేను ఇక్కడికి ఆపేయాల్సి వస్తుంది ఈ వారం, ఎందుకంటే ఇంకా వేరే ఉంది చెప్పాలి. అసలు నేను చెప్పలేదు ఇంకా. క్యా బాత్ కర్ రే హో. సర్వజనులారా యెహోవాను సన్నతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. నీకున్న జబ్బుల్ని కాదు, నీకున్న బలహీనతలు కాదు ప్రకటించేది. ఏం ప్రకటించాలంట? నాకు వాళ్ళు చేసిన హాని అంతా ఇంత కాదు, ఎప్పుడైతే వచ్చానో అత్తగారింటికి అప్పటి నుంచి నన్ను పెట్టి సాధించారు అని పర్టికులర్ కూర్చొని, అమ్మ నీకు చెప్పాలి నా స్టోరీ అంతా. స్టార్ట్ తెలియని వాళ్ళు కొత్తలో అవునా అక్క అవునా అంటారు. వాళ్ళు మీతో ఉంటే తెలుగులో స్టార్ట్ చేసింది ఆయన పారిపోతారు. కొంతమంది అంటారు స్టార్ట్ చేస్తారు ఏదో స్టోరీ చెప్పినట్టు, ఏమంటే అన్నీ వేస్టే. నా బాధలు అంతా ఇంత కాదు తెలుసా అంటారు. అనగానే వీళ్ళు కూడా మంచిగా ఉన్నాళ్ళు కాస్త ఇట్లా చావు ముఖం వేసుకొని పోతున్నట్టు. ఏమైందంటే అక్కడ పోయి వచ్చినాను నేను ఇప్పుడే. మంచిగా వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళు మొత్తం మాడిచి పంపిస్తారు ఇట్లా. ఇప్పుడు గొప్ప దేవుడా శక్తిమంతుడా అని ఇట్లా తిరిగి అట్లా పో, అక్కడ రెడీగా ఉంటారు. నాకు రావట్లేదు ఆ ముఖం. అలా ఆపి అంటారు, అనగానే అయిపోయింది. శక్తిమంతుడా చల్లగా వెళ్తారంట. అన్నం కూడా వెళ్ళకదు లోపలికి, ఇప్పుడు కిందకి వెళ్తే. నవ్వినట్టుగా నిజమే చెప్తున్నాను నేను. అలా చేసే వరకు వదలరాళ్ళు, ప్రాక్టీస్ ఉంది వాళ్ళకి చేతబడిలో. అవిధేయత సోదే చెప్పుడు వంటిదనం బైబిల్. నా దగ్గరకు వస్తే మీరు ఎంత ఆనందిస్తారు. ఉన్నా కదా, ఏం మాట్లాడతాడు. మనం నా గురించి కాదు, మనం ప్రభువులో ఆనందిస్తున్నాం. అందుకే మనం ఉన్న చోట రోగం మానేస్తుంది పనిచేయడం. మనం ఇంకా చాలా మర్యాదగా ఉన్నాం, మనలో నుంచి అసలేంది బయటకు వస్తే ఎవ్వరు తట్టుకోలేరు. చాలా మర్యాదగా ఉన్నాం. ఇలా అనుకుని ఇట్స్ ఓకే నా ఇప్పుడు ఇఫ్ యు లీవ్ మీ ఐ కెన్ జంప్. మీరు బయలు వెళ్ళినప్పుడు అంటే లేక దూడల వాళ్ళకి గంతులేస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం అలాంటిది. రాత్రంతా మెలుకుండి వచ్చిన వాళ్ళు కూడా అసలు నిద్ర వస్తలేదు సార్ వాక్యం ఏంటి అంటారు. పొద్దున్న దాకా నిద్రపోయి వచ్చిన వాళ్ళు కూడా అంటుంటారు. ఎందుకు? లోపల ఉంది జబ్బు. అది సంగతి. నెక్స్ట్ అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. జనముల దేవతలన్నీ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించిన వాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యముల చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకొని. చదువుతున్నారు మీరు ఇలా వదిలేస్తే మీరు టైం అయిపోతుంది. ఇదంతా మీరు చదువుకోండి, మళ్ళీ చదవండి. లాస్ట్ కంటాడు యుగ యుగములన్నిటిని స్తోత్రము నందును గాక. ఇలాగున వారు పాడగా, ఇష్టం వచ్చినట్టు పాడగా కాదు, ఇలాగున వారు పాడగా
జనులందరూ ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించిరి. అప్పుడు మందిరము ముందర మందసము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసం మీద ఆసాపును అతని సహోదరులను నియమించును. ఒబేదేదోమును వారి సహోదరులైన 68 మందిని. ఉపదేశం గుర్తున్నాడా? ఏం ప్రివిలేజ్ దొరికింది ఆయనకి. ఎదూతును కుమారుడైన ఒబేదేదోమును ఓసాను ద్వారా పాలకులకు నియమించును. గిబియోనులోని ఉన్నత స్థలముననున్న యెహోవా గుడారం మీదను అచ్చటి బలిపీఠం మీదను యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు రాయబడిన ప్రకారము ఉదయాస్తమయముల యందు అనుదినమును నిత్యమైన దహన బలి ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను. యెహోవా కృప, చూడండి ఇది వినండి 1 2 3 అందరూ చదవండి. యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతి చేయుటకై వీరితో కూడా హేమానును యెదూతును పేర్ల వరుసను ఉదాహరింపబడిన మరికొందరిని నియమించారు. ఏది పడితే అని మాట్లాడాను కదా, యెహోవా కృప నిత్యముండును అని అనాలంటారు. మీకు అర్థం? ఇది ఇలాంటిది గుర్తుందా? ఇది తర్వాత ఈ స్తుతి ఎక్కడి నుంచి ఇక్కడ వచ్చింది కదా, ఇది వాడారు వాళ్ళు యుద్ధంలో. యెహోషాపాతు దగ్గర వాడారు, మీకు గుర్తుందో లేదో. యెహోవా కృప నిరంతరం ఉండును, యెహోవా దయాళుడు, ఆయన కృప అది ఆయుధమైంది, వాళ్ళకి ఆయుధమైంది. ఏది పడితే అది పాడితే ఆయుధాలు అవ్వవు, ఏది దేవుడు చెప్తే అది చేస్తే ఆయుధాలుగా మారుతాయి. నెక్స్ట్ వచనం. బూరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవుని గూర్చి పాడదగిన. ఎవరి గురించి పాడండి? మళ్ళీ చెప్తున్నాను, మీ సొంత డబ్బా కొట్టడానికి కాదు పాటలు, మీ జీవితాల అనుభవాలు చెప్పడానికి కాదు. స్టాప్ ఇట్ ఫస్ట్. ఏముంది అక్కడ? దేవుని గూర్చి పాడదగిన గీతములను వాద్యములతో వినిపించుటకు. దేవుని గురించి పాడదగిన గీతం. దేవుని గురించి పాడదగిన. దేవుని గురించి పాడదగిన. మీరు మింగేస్తున్నారు మాట. పాడదగిన అంటే పాడతగిన అంటే పాడతగనివి కూడా ఉన్నాయి కదా. పాడతగిన గీతములను వాయిద్యములతో వినిపించుటకును. అది కూడా వాయిద్యాలతో వినిపించుటకు అంట. అంటే వాయిద్యాల మధ్యలో వాయిస్తారు కొంతమంది, సినిమా బిట్లు దొంగలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇటు వాయిస్తుంటారు కాయకోగానే, అక్కడి నుంచి వస్తాయి అవన్నీ. అవి కాదంటే వాయించాల్సింది ఏంటి? ఏది పాడతామో అది వాయించాలంట. నీకు అర్థమైతే ఎంత బాగుండు. వీళ్ళు తీసుకుపోయి వాళ్ళకి చేతిలో పెడతారు రికార్డింగ్ చేయమని, వాళ్ళేమో అటు ఇటు అడ్డమైనవన్నీ వేస్తారు దాంట్లో. అది ఇచ్చి మీరు సెల్ ఫోన్లో పెట్టుకుంటారు రింగ్ టోన్ లాగా. భలే ఉంది ప్రశాంతంగా, ఫోన్ వచ్చినప్పుడల్లా బాగుందని. మీరు దేవుని బదులు ఎవరిని స్తుతిస్తున్నారు మీకే తెలియాలి. దేవుని పాట ఏది? ఎవరు తెలుసు? చేసినాడు ఎవరు చేశాడు మరి? హలో, ఇప్పుడు మాట్లాడతలేరు ఎవరు. ఏముంది అక్కడ? వాద్యములతో వినిపించుటకును వీరిలో నుండి హేమానును ఎదూతునను అతడు నియమించెను. మరియు అందుకు కూడా మనుషులు ప్రత్యేకంగా పెట్టాంట పాడేవే వినిపించడానికి అనండి. తర్వాత మరియు ఎదూతును కుమారులను అతడు ద్వారపాలకులుగా నియమించాడు. తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిరి. దావీదు తన ఇంటికి తిరిగి వెళ్ళి దీవించుటకై వారి యొద్దకు పోయెను. సరే, మిగతా భాగం వచ్చేవారం అంటే నేను మళ్ళీ మిమ్మల్ని కలిసినప్పుడు, నేను వచ్చేసారి మీకు ఏం చెప్తానంటే, కానీ ఒక మాట చదివిపిస్తాను. మొదటి దినవృత్తాంతం 29 నేను చెప్పాలనుకున్నాను. ప్లీజ్, అది చెప్పాలనుకున్నాను. 3వ వచనం. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. నాకు చాలా ఇష్టం అన్నమాట. అందరు లేచి నిలబడదామా? మీ బైబిల్ పుస్తకాలు ఉంటే చైర్లో పెట్టండి, పర్లేదు. ఇది స్క్రీన్లో చదవండి మీరు. అయితే ఫస్ట్ వచనం చదువుదాం, మొదటి వచనం నుంచి. తరువాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగు సెలవిచ్చెను. అసలు కొంచెం మీకు ఇస్తాను. ఏముందంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నేనైతే మంచి ఇళ్లలో ఉంటున్నాను, దేవుని మందిరం ఏమో గుడారంలో ఉంది. అయితే దేవుని కోసం ఆ మందిరాన్ని కట్టాలనుకున్నాను. ఎవ్వరు కట్టలేని గొప్ప స్థలాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఆ మాట వినగానే దేవుడు ఎంత ఆనందించాడు అంటే, దేవుడికి ఆనందం ఎందుకు వచ్చిందంటే ఆయన కట్టబోయే మందిరం గురించి కాదు, అతని మనస్సును బట్టి. అసలు ఎవరినైనా నేను అడిగానయ్యా, అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడల్లా నేను ఎప్పుడైనా అడిగాను నాకు మందిరం కట్టండి అని? అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఇదిగో నీకు వచ్చిందైతే వచ్చింది కదా, ఇక నుంచి నేను నీ భవిష్యత్తుని చెప్తున్నాను విను.
నిన్ను నీ సంతానాన్ని నేను దీవించాను. నీ గర్భవాసం నుంచి నీ రాజ్యంలో నీ సింహాసనం మీద కూర్చునేవాడు ఒక్కడు కూడా ఉండకుండా మానడు. నీవు కాదు, నీ తర్వాత వచ్చే నీ కుమారుడు కడతాడు మందిరాన్ని. ఇలా అన్నీ అతని భవిష్యత్తు చెప్పాడండి దేవుడు. నాతాను వచ్చి చెప్తాడు అదంతా. 17వ అధ్యాయంలో ఉంటుంది ఇదే గ్రంథంలో. వస్తే అప్పుడు అంటాడు కదా, అసలు ఇంతగా నన్ను గురించి ఆలోచించడం నేను ఏ పాటి వాడిని. అప్పుడు ఒక మాట అంటాడు, గొర్రెలు కాసుకుంటున్నా, గొర్రెలు వెంబడి వెళ్తున్నాను, నిన్ను తీసుకొచ్చి నేను సింహాసనం మీద కూర్చున్నాను, నా జనులకు కాపరిగా నేను పెట్టాను, ఈ మనసును చూసే అంటాడు. అది ఎట్లా ఉంది తెలుసా ముచ్చటగా, ఇగో ఇది చూసే బానాయనేమో బంగారం, అసలు ఏమోడినా బా అంటారు కదా ఇట్లా దేవుడు. అందుకంటే వారు 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 ఈ ప్రతిసారి సర్ప్రైజ్ చేస్తాడు ఈయన ఆలోచనలతో. అసలు ఈయనకు తెలుస్తలేదు, ఈయన పెద్ద మాట మాట్లాడాను. బా మీరు చదివితే ఏడవకుండా ఉండలేరు ఆనందంతో. నాకు 4 డబ్బులు కలిసి వస్తే బండి కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి అంటుంటారు. ఇంకా అలాంటి రోజులు చూస్తే ప్రైజ్ లాడ్ బాగున్నది పోయిరండి అంటారు. నాకు కొన్ని కలిసి వస్తే మందిరానికి ఇచ్చేయాలి, అది చేయాలి, ఈ కొరత నేనే తీర్చాలి. అదేదో లేదంటున్నారు కదండి చర్చిలో, నేనే కొంటానండి అనట్లేదు. అమ్మో ముందు మా ఆయన్ని కొనుక్కున్నాక మిగిలితే చూద్దాం. అసలు అలాంటి వాళ్ళతో పని లేదు మనం వాక్యంలో. అందుకే బర్నబా లాంటోడు కాదు, అందరూ వచ్చి ఏదో ఒకటి చేస్తున్నారంట మందిరానికి. అపోస్తులకు అనిపించింది దేవుడు మనకి చెప్పిన మాట, యెరూషలేము నుంచి యూదయ, యూదయ నుంచి సమరయ, సమరయ నుంచి బూదిగంతాల వరకు వెళ్ళాలంటే ఇక్కడ సంఘానికి అన్ని అవసరతలు తీరిపోవాలి, సమృద్ధి జరిగిపోవాలి ఇక్కడ. అలా మనం చేయాలని చెప్పి వాళ్ళు ఆత్మ ప్రేరేపించాయంట. అప్పుడు వాడు వెళ్ళి తన ఆస్తులు అమ్మి తెచ్చిస్తున్నాడంట. ఈరోజు కొంతమంది ఆస్తులు అమ్మేది వాళ్ళు అప్పులు కట్టుకోవడానికి కాదండి బాబు, మందిరానికి ఇవ్వడానికి ఎప్పుడైనా చేసావా? నాకు ఆశ ఉండి అవసరం ఉండి చెప్పట్లేదు, నేను మీకు అడుగుతున్నానండి. మొన్న కొంతమంది టీం వచ్చారు నాతో, వచ్చే వారం కల్లా మీరు 10 లక్షలు రేస్ చేయగలరు అన్నాను. ఆమెన్ ఎస్ అన్నారు. తర్వాత అమ్మాయి అడగకపోతే బాగుండనుకుంటారు. అంటే ఇదేంట్రా బాబు, మాకే ప్రెషర్లు ఉన్నాయి, మాకే కష్టాలు ఉన్నాయి, వీళ్ళు మాకు అడుగుతున్నారు. నేను నిన్ను అడగట్లేదు, నేను అడగాల్సిన అవసరం నాకు లేదు, కానీ నీకు ఆ ఆశ ఉందా? అసలు దావీదు ఏమంటారు సార్, నాకు నా దేవుని మందిరం మీద ఉన్న మక్కువతో, ఆశతో, ప్రేమతో, నాకున్న మంటతో నేనేం చేశాను తెలుసా, ఇవన్నీ సమకూర్చాను. డోంట్ తీర్పులు తీర్చొద్దు వచ్చి ఇక్కడ, అది బాలేదు ఇది బాలేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫైర్, డూ ఇట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. టేక్ ఎప్పుడైనా నాకు మొన్న ఒకసారి ఒక సాక్ష్యం విన్నాను. మీటింగ్లో ఏదో విత్తాల్సి వస్తుందని ఒక ఆయన 2 రోజులు ఎడతెగక పనిచేశాయంట. పొద్దున్న రాత్రి అన్నీ ఏది పడితే జాబ్ చేసి ఏదో అమ్మేసాను, అది కొనేసాను, ఇది తిరిగేసాను, బండ్లు వేసుకొని అన్ని డెలివరీలు చేసేసి 2 రోజులు సంపాదించి తెచ్చి ఆ కానుకెత్తేసాడు. సాక్ష్యం ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు అని ఒకళ్ళు నాకు వచ్చి చెప్పారు ఇలా సంఘంలో. అన్నారు 2 రోజులు నేను పని చేసి వచ్చి అన్నీ విత్తేసాను అయ్యగారు మీకు. అంటే నాకు అనిపించి, నాకు ఎలా అనిపించా, అది పని చేసిందే దీనికోసమా? ఏం మనిషి అండి, దశంభాగాలు మాట్లాడలేదైనా. 2 రోజులు పని చేసిందే ఇవ్వడానికండి. ఇచ్చేసాక తృప్తిగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, అమ్మయ్య అంతా అయిపోయింది, ఖాళీగా వెళ్ళిపోతున్నాడు. మంట అంటారు దాన్ని, ఆశ. See, those are called son of consolations. ఆదరణ పుత్రులు వాళ్ళు. అందరు ఇస్తున్నారంట. ఇది అపొస్తలుల 4వ అధ్యాయం, అందరూ ఇస్తున్నారు. ఒకవేళ అక్కడ నీడ్ 10 లక్షలు అనుకోండి, ఎవరో ఒకరు 10,000 20,000 అలా ఇస్తున్నారు. అన్నీ ఇస్తే కూడా 2 లక్షలు అయిందండి అంతే. వాడు 500 1000 ఇచ్చి, వాళ్ళు కూడా అది ఎక్కువనే ఇస్తున్నారు. కానీ చూస్తున్నాడు మంట పెరుగుతుందంట లోపల. అనుకున్నాంట వీళ్ళెవరు వాళ్ళ కాదు కానీ ఆయన వెళ్ళి ఆయనకున్న బహుబలమైన పొలం ఉందంట, సేద్యం చేయడానికి రెడీగా ఉంది. అదంతా అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పడేశాను. అప్పుడు ఏమైందంట, అవసరతలన్నీ తీరిపోయి అపోస్తలులు అక్కడి నుంచి వెళ్ళిపోయారని. వారి వల్ల, అతని వల్ల గొప్ప ఆదరణ కలిగిందని ఉంది. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నాయి ఈరోజు? మనం ఒక్కరి వల్ల పని అయిపోవాలి, అలా మంట ఉండాలి. మళ్ళీ నువ్వు వచ్చావు, నీకు అనిపించింది, హే నేను ఆశతో చెప్పట్లేదు, మీకు చెప్తున్నాను. ఒకే ఏసీ ఉంది, వాళ్ళకి మాత్రం చల్లగా ఉంది, వాళ్ళకే పెట్టారు చూడు, వాళ్ళకే పెట్టారు తిట్టుకోవడం ఎందుకు? మా ఏరియా సైడ్ మేమే కొనుక్కుంటాం వచ్చింది.
హలో, మంట ఉండాలి మనకి. ఆ ఊర్లో పోయి నేను ఫస్ట్ స్థలం కొని మందిరం కడతా అక్కడ. నాకెందుకు స్థలాలు, మంట. డబ్బులు జమ చేస్తున్నాం ఎందుకంటే బండి కొనుక్కోవాలి. అవన్నీ అవే వస్తాయి. నా మటుకు నేను చెప్తున్నాను, మీకు తెలీదు సీక్రెట్. ఐఎమ్ టెలింగ్ యూ. దావీదుకు చెప్తున్నాడు మీకు సాక్ష్యం. ఆయనకున్న మంట ఆయన అక్కడ తీసుకెళ్ళింది. చెప్పుడున్నాడు, చదవండి 1 2 3. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తం ఉంచిన వస్తువులు కాక నా స్వంతమైన సంపాదించింది అందుకోసం అంట. కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేదను. నెక్స్ట్ వచనం. గదుల గోడల రేకుల మూసకును బంగారపు పనికి బంగారమును వెండి పనికి వెండి పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారమును 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చి ఉన్నాను. నెక్స్ట్. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితంగా మనఃపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? ఎట్లున్నాడు చూడండి, ఇక్కడ ఉన్నారా? ఈ దినమున ఎవరైనా ఉన్నారా అట్లా? ఆదరణ పుత్రులు. గాడ్ బ్లెస్ యూ. అర్థమైంది. కొంతమందికి అర్థం కాలేదు. అమ్మో ఇరుక్కుపోతాం. ఉన్నారా? అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను ఇశ్రాయేలు గోత్రపు అధిపతులను సహస్రాధిపతులను శతాధిపతులను రాజు పని మీద నియమింపబడిన అధిపతులు కలిసి మనఃపూర్వకముగా దేవుని మందిరం పనికి 10,000 మనుగుల బంగారమును ఆయన కంటే ఎక్కువ ఇచ్చారంటే వీళ్ళు వచ్చి. ఆయన కూడా ఎవరే బాబు మీరెప్పుడు ఎదిగారా? ఇట్లా ఒకనొక టైంలో గుహల్లో కలుసుకున్నాం, గుర్తుందా? మీకు అర్థమవలేదు. ఇదే చర్చి పక్కన రోడ్డు మీద కూర్చొని మాట్లాడడం గుర్తుందా? ఈరోజు ఏంద్ర బాబు ఇలా కూర్చున్నారు మీరు హై ప్లేసెస్లో. మంచిగా ఏదండి రాయల్గా తింటున్నాం అనుకో. గుర్తుందా ఆ రోజు అక్కడ బాత్రూమ్ పక్కన కూర్చొని కూడా తినేసేవాళ్ళం మనం. కానీ బాత్రూమ్ పక్కన కూర్చుంటే విసుకెందుకు రావట్లేదు? హోటల్కి పోతాం, ఆడ బాత్రూమ్ అంటే అక్కడ అది ఇక్కడ పెట్టి చేరంటాం. మరి మందిరానికి వస్తే బాత్రూంలో కనిపించట్లేదు. అలా అని మనం కావాలని చేయం కదా. నేను ఒకసారి చూస్తుంటాను, అయ్యో పాపం కదా వాళ్ళు అక్కడ కూర్చొని తింటున్నారు. వాళ్ళ ముఖంలో ఎక్కడ దుఃఖం అనిపించింది నాకు. అయ్యో వాళ్ళు అక్కడ కూర్చొని తినేస్తున్నారు, నాకే చాలా ఇబ్బంది అనిపిస్తుంది వెళ్తుంటే. కానీ అనుకుంటే వాళ్ళ ముఖాల్లో ఏ ఇబ్బంది కనపడదు నాకు. నేను అంటాను మనందరం రాజభోజనం చేస్తాం. ఇప్పుడే రాజభోజనం చేస్తున్నాం మనం అసలైన రాయల్టీని అనుభవిస్తాం అతి త్వరలో. ఎందుకంటే మనం అన్ని స్థితులలో కలిసి ఉండడం నేర్చుకున్నాం. ఎంతమందికి అర్థమైంది ఈరోజు మాటలు? చెప్పండి. నాకు చాలా మక్కువ ఉంది, ఆశ ఉంది దేవుని మీద, దేవుని మందిరం మీద ఆశ ఉంది, దేవుని మందిరం మీద ఆశ ఉంది. దేవుని మందిరం అంటే దేవుని రాజ్యం అనండి, సార్వత్రిక సంఘం అనండి, అలాగే స్థానిక సంఘం కూడా. గుర్తుంచుకోండి, ఇప్పటి నుంచి కనుగొనండి, అవసరత ఏముందో కనుగొనండి. చిన్న వాటిలో స్టార్ట్ చేయండి, చిన్న వాటిలో స్టార్ట్ చేయండి. డోంట్ నేను చెప్తున్నాను, మీకు ఎవ్వరు చెప్పకలేదు, అడగండి, వచ్చి అడగండి. సపోజ్ మీకేంటి ఇబ్బంది, మీరు ఏమి కావాలనుకుంటున్నారు, మీకేం కావాలి ఏం కావాలి అని అడగండి, రాసుకోండి, ప్రార్థన చేయండి, దానికోసం జమ చేయండి, విత్తండి. దేవుని మందిరం పట్ల ఉన్న ఆపేక్ష మిమ్మల్ని ఎంత గొప్ప చేస్తుందో మీరు చూడండి. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. నేను చెప్తాను, మీరు ఆశ్చర్యంగా మారిపోతుంది మీ జీవితం. దావీదు అంటున్నాడు, నా మందిరం మీద, దేవుని మందిరం మీద మక్కువ అలా చేయించింది నాతో. ఇష్టం. నిన్ను ఎవ్వరు కదిలించలేరు, ఎవ్వరు నేను ఎక్కడికి పంపించలేరు. ఐ డిక్రీ అండ్ డిక్లేర్, నీ స్థానాలు ఎవ్వరు మార్చలేరు. అసలు నో బడీ కెన్ మూవ్ యూ ఫ్రమ్ హియర్. ఎవ్వరు నేను కదిలించలేరు. మళ్ళీ ఎక్కడ అన్నీ అమ్ముకొని మా ఊరు వెళ్ళిపోవాల్సి వస్తావు, ఎక్కడికి పోవు, నువ్వు ఇక్కడే ఉంటావు. నీ ఊరికి కూడా పెద్ద మేలు చేసే వ్యక్తిగా ఉంటావు. నీ ఊరికి వెళ్ళి నువ్వే ఏదో కట్టిస్తావు, స్కూలో ఏదో బస్ స్టాండో కట్టించి ఆడంట ఇన్ ద మెమరీ ఆఫ్ దిస్ అని రాస్తావు ఒకడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చేతులే థ్యాంక్స్ చెప్దాం. ఐ నో దేవుడు మీలో మంట పెట్టాడు ఈరోజు. మీరు ఆ మక్కువతో ఉండండి.
ఐఎమ్ టెలింగ్ యూ, ఈరోజు ఆఫరింగ్ ఇచ్చినప్పుడు ఇంకోటి వినండి, మక్కువ ఉన్న వాళ్ళు ఎప్పుడు చిల్లర వ్యాపారాలు చేయరు, చిల్లరగా చేయరు, చిల్లర కాగితాలు తీసేయరు. గుర్తుంచుకోండి, సిద్ధపడి చేయాలి మనం. ఎప్పుడు తొందరపడకండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇచ్చే స్థితిలో లేరనుకో, ఓ పని చేయండి, ఆ కవర్ తీసుకొని రాయండి దాని మీద, ఈరోజు నా దగ్గర లేదు కానీ నేను ఇలా చేయాలనుకుంటున్నాను, అలా చేయాలి. ఆ మాట దేవుడు చూస్తున్నాడు, ఆశ దేవుడు చూస్తున్నాడు. అలా చేయండి, తీసుకోండి, ఆ ఎన్వలప్ తీసి రాయండి దాని మీద. ఒక ఓడబడి చేయండి, దేవునితో ప్లెడ్జ్ చేయండి. చూడండి ఎలా అన్నీ అక్యూములేట్ అవుతాయి మీకు. నేను అనుభవించే చెప్తున్నాను మీకు. నాకు ఇంత ఆశ ఉంది అని మీరు రాస్తే అంత ఆశ తీరుతుంది. తీరడానికి మీరే మార్గాలు ఏర్పడతాయి మీకు. ఆమేన్. మీలో ఆశ ఉండాలి. మీరు చేసినప్పుడు మీలో ఆశ కనబడాలి. అందుకే తొందరపడి ఏదో ఒకటి చేతికొచ్చింది చేయకండి. ప్రిపేర్ అయ్యి స్పెషల్గా చేయడం నేర్చుకోండి. అప్పుడు నేను చెప్తున్నాను, మీ జీవితంలో మీకు తెలుస్తుంది. లోకాన్ని పట్టించుకోకండి. లోకము చాలా తప్పుడు వాటిని నేర్పిస్తుంది. దేవుడు అంటే అవసరం లేని సమాజాన్ని తయారు చేస్తుంది. చాలా భయంకరంగా ఉంది. సో డోంట్ డిసీవ్ అవ్వకండి లోకం మాటలతో. కొంతమంది దేవుని ఎరిగా అని చెప్పి కొంతమంది ఏదో చెప్తారు, అవి ఇవి చేయకు, చర్చలు ఎక్కువ చేయకు, అయ్యగారికి కానుకలు ఇవ్వకు, మందిరాలు దశంభాగాలు ఇవ్వకు, ఎక్కడైనా దాయి వడ్డీలకి అక్కడ చేయి ఇక్కడ చేయి, అన్నీ సాతాను మాటలు. దాసుకో, నాకు అస్సలు ఉండదు. మనం వెతకాలి ఎవరికి విత్తాలని. ఏది ఎవరికో కాదు, సంఘంలో ఏ అవసరం ఉంటే దానికి విత్తాలి. దానికంటే బెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఏది లేదు. ఫిక్స్డ్ కాదు, అది ఫ్యూచర్ డిపాజిట్. అది అయినా ఇంకా తెలివి రాదు కొంతమందికి. బ్యాంకులు బంద్ అయితే అన్నీ లాస్ అయితే అప్పుడు తెలుస్తుంది. అలా అవ్వకూడదని నేను కోరుతున్నాను మీకు. నేను బెస్ట్ థింగ్ చెప్తున్నాను, మనం ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతాం కొంతకాలం వరకు. అప్పుడు ఈ భూమి అస్తవ్యస్తం అవుతుంది. వై డూ యూ వాంట్ టు వేస్ట్ ద మనీ ఫర్ దట్ థింగ్స్? దేవుని పని కోసం వెచ్చిద్దాం, సువార్త పని కోసం వెచ్చిద్దాం. అట్లీస్ట్ మనం నిత్యమైన దాన్ని సంపాదించుకుంటాం. అనవసరమైన దానికి పోకండి. కొంతమంది ఎంత చెప్పినా అర్థం కాదు అసలు. అందుకే నేను ఎవరి ట్రాప్లో పడను. ఐఎమ్ వెరీ ఫోకస్డ్. అండ్ దేవుని పని కొరకు మనం ఎంత చేసినా అది విత్తినట్టే, అది తప్పకుండా గొప్ప కోత వస్తుంది. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు? థ్యాంక్స్ చెప్పండి. దేవునికి నోరు తెరిచి థ్యాంక్స్ చెప్పండి. నోరు తెరిచి థ్యాంక్స్ చెప్పండి. ఈరోజు మనం పాల్గొనే బల్ల మనకు సాక్ష్యం ఇస్తుంది కదా. ఆయన తన సొంతంగా తన్ని తాను అప్పగించుకున్నాడు మన కోసం. అంతకంటే మించి ఏమైనా చేయగలమా మనం? అఫ్ కోర్స్ మీరు చాలా కష్టపడుతున్నారు. ప్రతిరోజు కొంచెం కొంచెం కూడగట్టడమే కష్టమవుతుందేమో, కానీ ఎంతో కాలం ఇలాంటి పరిస్థితి ఉండదు మీకు. ఐఎమ్ టెలింగ్ యూ, ఒక్క వర్షం చాలు మీ యొక్క నదులన్నీ నిండిపోవడానికి. నాకైతే విస్తారమైన వర్షపు ధ్వని వినబడుతుంది. విస్తారమైన వర్షపు ధ్వని వినబడుతుంది. నాకు ప్రవాహాలు వినబడుతున్నాయి. నాకు నది ప్రవాహాలు వినబడుతున్నాయి. నాకు ఓసారి మనం వెళ్తున్నప్పుడు ఎక్కడో నీళ్లు ప్రవహిస్తుంటే సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ దిశగా మనం వెళ్ళిపోతాం. అంటే అక్కడ నీళ్ళు ఉన్నాయి, అక్కడ ప్రవాహం ఉందని వెళ్తాం. అలాగా మీరు నావిగేట్ చేయబడతారు. మీ ఫైనాన్సెస్ వైపు, మీ రిసోర్సెస్ వైపు మీరు నావిగేట్ చేయబడతారు. మీ జీవితంలో అలాంటి ప్రవాహాలు ఓపెన్ అవుతాయి. ఐఎమ్ టెలింగ్ యూ, వెరీ సూన్ there are tremendous things that are happening. వెరీ సూన్ అంటారు. ఎప్పుడు అయ్యారు? ఎవరైతే ఈరోజు నమ్ముతున్నారో నా మాట, ఐఎమ్ సీయింగ్. నేను మీతో చెప్తున్నాను, మనం ఆల్రెడీ ఆ సీజన్లో ఉన్నాం. కొంతమంది అంటారు ఇంకా 4 నెలలు అయితే కొన్ని చేతులు తిరుగుతాయి అంటారు, చెయ్యి తిరుగుతుంది అంటారు. నా దేవుడు అన్నారు, కన్నులు ఎత్తి చూడు, ఇప్పుడే కోత సిద్ధంగా ఉన్నారు. ఐఎమ్ టెలింగ్ యూ, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ ఫియర్. భయంలో ఉన్నారు, ఆర్థిక భయాల్లో ఉన్నారు. ఊరి వచ్చినట్టుగా ఉంది, మీద పీకల మీద కొన్నట్టుంది. ఐఎమ్ టెలింగ్ యూ, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. వేచి ఉండు, వేచి ఉండు, వేచి ఉండు. ఏది ఏమాత్రం హాని చేయదు నీకు. నీవు ఆశ్చర్యమైన రీతిలో అవన్నీ దాటేస్తావు. ఓ ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఇయర్ ఈజ్ ఎ స్పెషల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్. ఓ హల్లెలూయా.
మే, జూన్, జూలై. I tell you 3 months. 3 నెలల్లో there will be so many turnarounds. చాలా విషయాలు తిరిగిపోతాయి, మీకు ఫేవర్గా మారుతాయి. And you will be in a different level in your life. In the name of Lord Jesus. ప్రభువైన యేసు నామములో అవి ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. Every day is a special day for you. I want to invite the communion people to come and help. Ministers to come. Every day is a glorious day. Hallelujah. ప్రతి దినము there is a small change నేను చేయాలనుకున్నాను, మీరు ఏమనుకోకపోతే. ఏంటంటే ఐ వాంట్ యూ టు సో ఫస్ట్. మొదట విత్తమని అడుగుతాను, ఎందుకంటే నేను బోధించిన దాని ప్రకారంగా ఒక ఆంక్షన్, ఒక ఏమనాలి దాన్ని, వాట్ డు యు సే ఇన్ తెలుగు, ఆ ప్రభావంలో మనం ఉన్నాం. అనాయింటింగ్ అనొచ్చు, ఇట్స్ ఓకే మన భాషలో. ఆ ఆంక్షన్లో మనం ఉన్నాం, ఆ ఒక ప్రభావం కింద ఉన్నాం. సో ఐ వాంట్ యూ టు సో నౌ. ఇప్పుడు విత్తమని